చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నేహా చౌదరి అనాలా, నేహా అనాలా? నేహాను. తెలుగులో చేసేప్పుడు బాల్ గాల్లో లేచిపోతుంది 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 అనుకుంటూ చెప్తారు కదా, మనకు కొంచెం ఫన్ అనిపిస్తుంది. బాల్ గాల్లో ఉంది అని అంటే గాల్లోనే ఉంది, మరి దాన్ని ఎక్కడుందని చెప్తారు. బాగా ఇష్టం నాకు ఫోక్ డాన్స్, ఫోక్ స్టెప్స్ అంటే. ఎక్కడ రిజెక్షన్ అప్పుడు ఎక్కడ అనిపించలేదా ఫీలింగ్, ఏంటి అవసరమా మనకి ఇది లైఫ్? మరీ ఇంత ఘోరంగా ఉంటానా? మరీ ఏంటి? మిమ్మల్ని మోటివేట్ చేసుకునే అంత టాలెంట్ కూడా ఉంది మీకు. అవన్నీ బయట వినడానికి చాలా బాగుంటాయి. ఆల్రెడీ రిజెక్షన్ చూసి 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 రేపు ఇది లేకపోతే ఇంకోటన్నా ఉంటుంది కదా అని చెప్పేసి కావాలని స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. తిన్నగా ఒక దగ్గర కూర్చోలేను రోషన్ నేను. అమ్మ నాన్న చేసిన సాక్రిఫైజెస్లో మనకి లైఫ్లో గుర్తుండిపోయి కొన్ని ఉంటాయి. ఏది గుర్తు చేసుకున్నా ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎమోషనల్ థింగ్ ఫర్ మీ. ఎకరం అమ్మేసుకుంటూ వచ్చారు రోషన్ నీకోసం, నా కోసం. లవర్, భర్త, పిల్లలు ఇవన్నీ కామన్. అలా ప్రేమ, పెళ్ళి వీటి మీద ఏంటి అసలు నీ ఒపీనియన్? భలే లవ్తావు కదా అసలు, భలే పాయింట్కి వచ్చేస్తావు. నన్ను అన్ని మ్యాట్రిమోనీలోకి ఎక్కిచ్చేసింది మా అమ్మ. ఇక్కడ వచ్చింది రోషన్, కన్విన్స్ చేసి కూర్చోబెడతాడు అంతే, తగ్గేదేలే అంటావా? అమ్మ ఇంకా కీ రోల్ ఉంటుంది, మనకు తెలియని రోల్స్ ఎక్కువ ఉంటాయి అమ్మ దాంట్లో. దాన్ని చాలా టార్చర్ చేసింది. ట్రైన్లో దూకేద్దామా అని ఏడుపు వచ్చింది నాకు అప్పుడు, ఇంకా గుర్తు. బట్ నేహా చౌదరి ఇండస్ట్రీలో నీకు ప్లస్సా మైనస్సా? ఐ వోంట్ నేమ్ దట్ ఎనీథింగ్ ఆర్ సిచ్యువేషన్ అండ్ ఆల్. అయ్యో మీరు చౌదరి పిల్ల తెలిస్తే ఆఫర్లు ఇచ్చేవాళ్ళం, అయ్యో మీరు రెడ్లా, అయ్యో మీరు రాజులా, ఇవన్నీ కాస్ట్ ఫీలింగ్ కొంత ఉంటుంది ఇండస్ట్రీ. వద్దొద్దు ఇంకా పెట్టకు, ఇవన్నీ కాంట్రవర్సీ తీయకు. తిట్లు చాలా హర్ట్ చేశాయి. చౌదరి అయితే ఏంది, ఏమైతేనేంది, చౌదరిలు గిద్రిలు లీడ నడవవు అని. వాట్ రాంగ్ హియర్ ఐ డిడ్, బట్ దోస్ థింగ్స్ డెఫినెట్లీ డిస్టర్బ్డ్ మీ. Why did you start with Neha Chaudhary అనేది? I'll come there. I won't give up. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఎస్, ఇప్పుడు నాతో ఉన్న గెస్ట్ గురించి చెప్పాలి అంటే, ఇండస్ట్రీకి అందరం వస్తుంటాం, బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ప్రతి అవకాశాన్ని కూడా ఛాలెంజింగ్గా తీసుకొని, వచ్చిన ప్రతి అవకాశాన్ని క్రాప్ చేసుకొని ఇండస్ట్రీలో తను ఎదిగే స్టైల్ చూస్తుంటే చాలామంది ఇన్స్పైరింగ్గా తీసుకోవచ్చు, ఎస్పెషల్లీ అమ్మాయిలు. ఎస్, ఒక యాంకర్గా స్టార్ట్ చేసి అండ్ యోగా టీచర్ అంట, అథ్లెటిక్ అంట, అండ్ రకరకాలు ఫోక్ సాంగ్స్, సింగర్, డాన్సర్, అంటే ఇది అదేం కాకుండా అన్ని పారామీటర్స్లో తనేంటో ప్రూవ్ చేసుకున్న ఒక్క ఎలా ఛాలెంజింగ్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రో కబడ్డీకి అండ్ మా టీవీలో ఆల్మోస్ట్ ప్రసారం అయ్యే అన్ని గేమ్స్ కూడా తనే హోస్టింగ్ చేస్తారనమాట. మనకి ప్రో కబడ్డీలో ఆల్మోస్ట్ రాహుల్ చౌదరి అంటే ఎంత సౌండింగ్ గట్టిగా ఉంటుందో, నేహా చౌదరి అన్నా కానీ ఆ సౌండింగ్ అంతగా మనకి బాగా ఈజీ అర్థమైపోతుంది అనమాట. ఎస్, నేహా చౌదరి విత్ మీ, ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. హాయ్ నేహా. ఐ లవ్ ద ఎండింగ్. అసలు ఆ ప్రో కబడ్డీ జరిగినప్పుడు కూడా అందరు ఫుల్ టీజ్ చేసేవారు, రాహుల్ చౌదరి, నేహా చౌదరి అనేసి. బట్ దట్ వాజ్ స్టార్ స్పోర్ట్స్, మా టీవీ కదా, స్టార్ స్పోర్ట్స్ మాలో ఉండేది, మాలో ప్రసారం అయ్యేది అన్ని కూడా. స్టార్ స్పోర్ట్స్ సపరేట్ ఛానల్ అయిపోయింది అప్పటికే. ఇంతకుముందు మా గోల్డ్లో స్టార్ట్ అవుతుండే, టెలికాస్ట్ అవుతుండే, బట్ స్టార్ స్పోర్ట్స్ సపరేట్ వచ్చింది. ప్రో కబడ్డీ, ఐపీఎల్, వరల్డ్ కప్ అండ్ ఆల్ అటు అన్నిటికీ నువ్వే చేసా. అలా ఎవరు ఇంత అమ్మాయి టాల్గా ఉంది, ఏ నార్త్ నుంచి తీసుకొచ్చారా అనుకునే వాళ్ళం. లేదు, పక్కా తెలుగు అమ్మాయిని, ఖమ్మం అమ్మాయిని. ఖమ్మమా? ఖమ్మం ప్రాపర్. తిరుపతిని విన్నాను నేను. అది కాదా? నేను కూడా వింటా ఉన్నాను. ఇంకొక నేహా చౌదరి ఉందన్నమాట, టిక్ టాక్ త్రూ ఫేమస్ అవ్వింది తను. షీ డస్ అమేజింగ్ డాన్స్ అండ్ ఆల్. సో తను తిరుపతి అమ్మాయి. ఓకే, టిక్ టాక్ ఫేమ్. సూపర్. నేహా చౌదరి అనాలా, నేహా అనాలా? నేహా, నిజంగా నీ లైఫ్ స్టోరీ వింటున్నప్పుడు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది నాకు కూడా. అంటే ఒక అబ్బాయిగా నాకే అనిపించింది, అంటే అమ్మాయిలు ఎంతమంది దాన్ని ఇంకా పాజిటివ్గా తీసుకుంటారు నాకు బాగా తెలుసు. ఐ థింక్ మహా ఛానల్లో ఫస్ట్ స్టార్ట్ చేసావా? మహా న్యూస్. మహా నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో నువ్వు కామెంటరీ చేస్తూ, వావ్, వాట్ ఏ గ్రాఫియర్. ఎలా అనిపిస్తారు లైఫ్ చూసినప్పుడు ఒకసారి? ఇలా ఎవరు అలా నోటీస్ చేసి అన్నా కూడా రోషన్, ఫర్ ఎ సెకండ్ ఒక బటర్ఫ్లైస్ ఫీలింగ్ వస్తుంది. ఓకే, లోపల అనిపిస్తుంది, ఓకే నేహా గుడ్ జాబ్, ఎస్
అదంటే రికగ్నైజ్ చేశారు అనేసి. బట్ దట్ జర్నీ ఈజ్ నాట్ వన్ డే రోషన్. ఇట్స్ నాకు టుక్ 10 years ఫర్ మీ ఫ్రమ్ వేర్ ఐఎమ్ స్టాండింగ్. నేను ఏ రోజు కూడా అంటే ఖాళీగా ఉండదలుచుకోలేదు. ఐ హ్యావ్ టు వర్క్, ఇట్లాంటి వర్క్ చేయాలి, డిఫరెంట్ వర్క్ చేయాలి, డిఫరెంట్ అన్నిట్లలో నేను కనిపించాలి, ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనేది ప్రతి దానికి స్టార్టింగ్ నుంచి ఉండేది బేసిక్గా. చాలా తక్కువ మందికి ఉంటుంది అది. అంటే వర్క్ని నేను బేసిక్గా ఎంజాయ్ చేస్తాను. యాంకరింగ్ దాంట్లో కూడా ఇఫ్ యూ సీన్ మై షోస్ అండ్ ఆల్ సమ్వాది అదేవే ఒక దగ్గర నాటీ స్టఫ్ చేసేస్తూ ఉంటాను అంటే అట్రాక్ట్ చేసుకోవడానికి. సో ఇన్వాల్వింగ్ ఎక్కువగా ఉంటా. ఏ చిన్నది వర్క్ అయినా పెద్ద వర్క్ అయినా, ఇప్పుడు చిన్న ఛానల్కి చేసినా పెద్ద ఛానల్కి చేసినా ఫర్ మీ ఇట్స్ ఈక్వల్. అంటే దీనికి నేను తక్కువ, ఇది నేను చిన్న ఛానల్ చిన్న వర్కే కదా చేసి వెళ్ళిపోదాం ఇది కాదు. నేను ఇదైనా సీరియస్గా చేస్తా, ఐపీఎల్కి చేసినా సీరియస్గా చేస్తా. సో ప్రాబ్లీ దట్ వాస్ బీన్ మై సీక్రెట్ ఆఫ్ ఆల్ మై లాంగ్ జర్నీ ఇన్ ఈ ప్రొఫెషన్లో. ఎస్పెషల్లీ స్పోర్ట్స్కి సంబంధించి తెలుగులో హోస్ట్ చేసేటప్పుడు చాలా మా అందరికి కామెడీ అనిపిస్తుంటుంది. సో యూ కెన్ సీ కామెంటరీ కూడా తెలుగుకి ఇంగ్లీష్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. తెలుగులో చేసేటప్పుడు బాగా గాల్లో లేచిపోతుంది 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 అనుకుంటూ చెప్తారు కదా, మనకు కొంచెం ఫన్ అనిపిస్తుంది. అలా ఫస్ట్ స్టార్ట్ చేస్తావు నువ్వు? ఓకే, సో కమింగ్ టు దట్ పాయింట్ ఏంటంటే నేను కమెంటరీ ఫస్ట్ చెప్పలేదు. ఐ మీన్ ఐమ్ నాట్ ఎ కమెంటేటర్, ఐమ్ స్పోర్ట్స్ ప్రెజెంటర్. అండ్ ఆల్సో నేను కూడా ఇది చూస్తూ ఉంటాను కమెంట్స్లో, మీమ్స్లో మన కమెంటేటర్స్ని ఫన్ చేయడం అండ్ ఆల్. మన అందరం ఏంటంటే రోషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకాలంగా ఇంగ్లీష్కి హిందీకి అలవాటు పడిపోయి ఉన్నాం. చాలా మందికి అది అర్థమయ్యేది కూడా కాదు. తెలుగు వాళ్ళందరూ కూడా క్రికెట్ని వీరాభిమానులు, ఎంతో అభిమానిస్తాం, కానీ అది కూడా అర్థం కాని భాషలో చూసే వాళ్ళు పల్లెటూరు వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా ఊరు వెళ్ళినప్పుడే మేము క్రికెట్ని ప్రతి ఒక్కరు మెచ్చుకునే వాళ్ళు. నేను ఓన్లీ అర్బన్లోకి వచ్చిన తర్వాతే ఇక కమెంట్స్ కానీ అది కూడా సో ఇంకెలా చెప్పాలి నాకు అర్థం కాదు. బాల్ గాల్లో ఉంది అని అంటే గాల్లోనే ఉంది, మరి దాన్ని ఎక్కడుందని చెప్తారు, ఇట్స్ ఇన్ ద ఎయిర్ అని అంటారు. సో ఇంగ్లీష్ టర్మ్లో ద బాల్ ఇస్ in the air, it's going to go 6, it's going to be on the catch అని దాన్ని కూడా ఇంగ్లీష్. యూ కన్వర్ట్ ఇట్, నువ్వు ఏం చేస్తావు దాని కమెంటరీలో. సో ద బెస్ట్ పాసిబుల్ వేస్ మన కమెంటేటర్స్, ఎంత పెద్ద పెద్ద లెజెండ్స్ కూడా వచ్చారు. రాజ్ గారు లాంటి లెజెండ్ కూడా వచ్చి కమెంటరీ చేస్తున్నారు మన స్టార్ స్పోర్ట్స్లో అండ్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. సో వాళ్ళకు వచ్చిన వర్షన్లో, వాళ్ళకు వచ్చిన లాంగ్వేజ్లో, వాళ్ళకు వచ్చిన కంటెంట్లో చెప్తారు, కానీ ద ఆడియన్స్ దానికి ఫన్గా చేసేస్తున్నారు అన్నట్టుగా నాకు అనిపించింది. బట్ అదర్ దాన్ దట్ ఇంకేం వేసి ఉంటాయి రోషన్. మన ఇప్పుడు యూ ఆర్ ఆల్సో ఎ వెరీ ఎక్స్పీరియన్స్డ్ యాంకర్ అండ్ ఆల్. నువ్వే కూర్చొని ఇప్పుడు బ్యాట్స్మెన్ దాన్ని హిట్ చేశాడు, గాల్లో ఉంది, 6 పోయిద్దో క్యాచ్ పోయిద్దో నీకు తెలియదు. నవ్ యూ టెల్ మీ వాట్ యూ విల్ సే. నేను అదే చెప్తాను, దట్స్ ఇట్. నేహలాగా చెప్పలేను నేను. అంటే నా స్టైల్ వస్తుందేమో, అదే నీ స్టైల్ చెప్పమని చెప్తున్నాను. నేను కమెంటరీ చేయవద్దు, ప్రెజెంటర్ కదా, హోస్టింగ్ చేయమని చెప్తున్నాను. కమెంటరీ వద్దులే అమ్మో, కమెంటరీ ఇస్ టూ డీప్ తెలిసి ఉండాలి. గేమ్ ఇట్స్ సో టఫ్. అది ప్లేస్మెంట్ కానీ పొజిషన్స్, అసలు బౌలింగ్ యాక్షన్స్, బాల్ టు బాల్, ఆ స్టైలింగ్ అంత ఫాస్ట్గా చెప్పాలి అంటే ఇట్స్ వెరీ టఫ్ జాబ్. అమ్మో నేను ధైర్యం కూడా చేయలేను కమెంటరీ చేయడానికి. ఓకే, సో ఒక్క జోనర్ పిక్ చేసుకుంటేనే చాలా కష్టం. ఇండస్ట్రీలో గ్రాప్సింగ్ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అది ఈజీగా ఉంటుంది. బట్ యువర్ ఇంటూ అథ్లెటిక్, జిమ్నాస్టిక్ అండ్ సింగర్ కూడా, సింగర్ డాన్సర్, బాత్రూమ్ సింగర్. నేను ఇందాక అంటుంటే కూడా అదొక్కటి మాత్రం అడగ, నాట్ అ సింగర్ అట్ ఆల్. ఓకే సరే చెప్తాం. సో బేసిక్గా జిమ్నాస్టిక్స్ నేషనల్ ఛాంపియన్. ఓ నేషనల్ ఛాంపియన్. 26 నేషనల్ మెడల్స్ ఉన్నాయి నాకు. ఓ మై గాడ్. 18 లాంగ్ ఇయర్స్ చేశా జిమ్నాస్టిక్స్. అది పెద్ద సపరేట్ జోనర్. అదే రాగానే అనుకున్నాను ఏంటి సన్నగా మెల్లాల పివి సింధు లాగా ఉంది. మెటబాలిజం. ఓకే. జిమ్నాస్ట్ని, స్టేట్ లెవెల్ స్విమ్మర్ని అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అథ్లీట్ని. అథ్లెటిక్స్ అన్నిట్లలో, జోనల్ లెవెల్ అన్నిట్లో టాప్. సర్టిఫైడ్ యోగా ట్రైనర్ని, సర్టిఫైడ్ జిమ్ ట్రైనర్ని, ఓకే, డాన్సర్ని, ఓకే, మోడల్ని. అంటే నేను మన సత్యపాల్ లాంటి బిగ్ డిజైనర్స్కి కూడా నేను ర్యాంప్ వాక్ చేశాను మన హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ జరిగినప్పుడు. ఇంజనీర్ని, ఇంకా సాఫ్ట్వేర్ గూగుల్లో కూడా వర్క్ చేసి వచ్చండి నేను. సో సాఫ్ట్వేర్ వర్క్ కూడా చేశాను. అండ్ హ్యాపీ కిడ్. ఇంకొకటి చెప్తే నవరసాలు అని చెప్పేవాడిని కదా. నవరసాలు అయ్యాయి ఇప్పుడు. యాంకర్ని. యాంకర్ని. సో బేసిక్ దట్స్ మీ కదా. టోటల్ 9. ఓ మై గాడ్. అండ్ నీ ఫోక్ సింగ్ కొన్ని నేను చూశాను కూడా, చాలా వ్యూస్ ఉన్నాయి. మధుర ఆడియో వల్ల చేసిన సాంగ్ లో పర్ఫార్మ్ చేశాను. బాగా ఇష్టం నాకు ఫోక్ డాన్స్, ఫోక్ స్టెప్స్ అంటే కూడా మా అమ్మకు కూడా బాగా ఇష్టం. అందుకే అవునా దిగే ఒకసారి చెయ్యాలి, కోరిక తీర్చుకోవాలని చేసేది. బట్ ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా నేహ బ్యాక్గ్రౌండ్? జీరో లిటరల్లీ జీరో. నాట్ ఈవెన్ మా కొంచెం దగ్గర చుట్టాలు అని చెప్పే వాళ్ళు కూడా లేరు అసలు.
ఓపెన్గా మీ ముందే చెప్తున్నానంటే ఇంక ప్రపంచానికి చెప్తున్నట్టే కదా, సుమన్ టీవీకే చెప్తున్నాను. ఓకే. ఎవ్వరూ లేరు. మీకెందుకని? అంటే ఫ్యామిలీలో ఒక్కడుంటాడు అని అంటారు చూసారా, అన్నింటినీ చెడగొట్టేవాళ్ళు. ఆ ట్రాక్ నుంచి పక్కకి ట్రాక్ వచ్చింది నేనే అనమాట. సో బేసిక్గా మోస్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా మామ్ సైడ్ అందరూ సూపర్ ఎడ్యుకేట్స్, అందరు. మా డాడ్ సైడ్ సూపర్ అగ్రికల్చర్లలో, ఇంకా మళ్ళీ కజిన్స్ అందరూ కూడా ఆల్ సాఫ్ట్వేర్, అందరూ ఫుల్ సెటిల్డ్, ఆల్ అట్ సైడ్ ఉన్న వాళ్ళే. నేను ఒక్కదాన్నే స్పోర్ట్స్ వైపు తిరిగా. సో చిన్నప్పటి నుంచే, అది కూడా ఎందుకంటే అమ్మ కబడ్డీ ఖోఖో ప్లేయర్. ఓకే. సో అప్పట్లోనే అమ్మ కబడ్డీ ఖోఖోలో స్టేట్ ఛాంపియన్, లైక్ ఆ టైమ్స్లో. సో తనకి నేషనల్స్ ఆడాలని చాలా కోరికగా ఉండేదన్నమాట. కానీ తాతగారు అప్పట్లో అసలు కింగ్ మేకర్ టైప్స్ అనమాట, ఫుల్ రెబల్ అండ్ పొలిటీషియన్ అండ్ ఆల్. అండ్ చౌదరీస్. అది ఇంకా ఫ్యామిలీలో ఉంటుందేమో కానీ, బట్ దట్ ఈస్ ఐ డోంట్ టేక్ దాట్ మేజర్. కొంచెం అమ్మాయిలు బయటికి పంపించకూడదు, రిస్ట్రిక్ట్ చేయకూడదు, పొట్టి బట్టలు వేయకూడదు, ఇలాంటి ఫ్యామిలీస్లో ఉంటుంటాయి కదా. సో తాతగారు కొంచెం ఆ టైప్స్. సో ఇంకా నువ్వు స్టేట్ కాంపిటీషన్స్ ఆడుతుంటుంటేనే మమ్మీని ఇంకా బలవంతంగా తీసుకొని వచ్చేసారు. ఐ థింక్ అనదర్ 15-20 డేస్లో మా అమ్మ పెళ్ళైపోయింది. సో పెళ్ళి చేస్తారు. దెన్ ఆల్వేస్ ఐ వాజ్ ఆల్వేస్ బీన్ దట్ హైపర్ యాక్టివ్ కిడ్. అసలు ఒక్క దగ్గర తిన్నగా ఉండేదాన్ని కాదు. మాకు ట్రాక్టర్లు ఉండేవారు, ట్రాక్టర్ వెనకాల పట్టుకొని ఏలాడి గోల్టా తిరిగేదాన్ని. మా అమ్మ అన్నం తినమంటే దొరకకుండా చెట్లు ఎక్కేసేదాన్ని. పక్కింటి వాళ్ళు గోడెక్కి దూకి వాళ్ళ గేట్లో ఈ గేట్ మూసేస్తే వాళ్ళ గోడ ఇట్లా వెళ్ళిపోతూ ఉండేదాన్ని. ఇవన్నీ చూసేసేసి మామ్ వాజ్ లైక్ ఇదంతా కాదు, దీన్ని స్పోర్ట్స్లో వేయాలి అనేసి అప్పుడు స్పోర్ట్స్లో వేశారు. ఇంకా స్పోర్ట్స్లో వెళ్ళి ఐ వాజ్ నాట్ సో ఇంట్రెస్టెడ్ విత్ ద ఎడ్యుకేషన్. నాకు అన్నీ జస్ట్ పాస్. ఇంజనీరింగ్ కూడా అబ్బా పాస్ అయ్యాను రా బాబు చాలు అనే టైప్స్లో ఉంటుంది. పాస్ అయ్యావు కదా? పాస్ 4 yearsలోనే పాస్ అయ్యాను. 4 yearsలో ఫినిష్ చేసా. ఓకే. సో అలా యాక్టివ్ ఉండడం వల్ల నన్ను ఆ స్పోర్ట్స్ లైన్లోకి పంపించేశారు. అండ్ యాంకరింగ్ అంటే ఈ ఇండస్ట్రీ కంటే కూడా రోషన్, నాకు మోస్ట్లీ ఐ వాంట్ గెట్ ఇన్ టు మూవీస్. నన్ను నేను ఒక్కసారి బిగ్ స్క్రీన్ మీద చూసుకోవాలనేది అదొక నాకు కళ. అసలు మీకు కోరిక, అసలు ఫస్ట్ కోరిక అదే. నాకు ఐ వాంట్ టు సీ దాట్. ఒక్కసారి చాలా మందికి కూడా నేను చెప్పా, అమ్మాయిల సైడ్కి వచ్చానంటే మా అమ్మ చేయలో పట్టుకుని, అమ్మ కనిపించే మొత్తానికి మన పల్లెటూరు నుంచి పెద్ద తెర మీదకి వచ్చాను చూడమ్మా అని ప్రౌడ్గా చూపించుకోవాలని నా కోరిక. ఐ ట్రైడ్. ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా ఆఫీసులకి వెళ్ళాను, చాలా తిరిగాను, ఆడిషన్స్ ఇచ్చాను, ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు. అసలు ఎక్కడా ఛాన్స్ రాలేదు. ఎవ్రీవేర్ ఐ సా ఇస్ రిజెక్షన్సే. పాజిటివ్ కమెంట్ కూడా నాకు ఎక్కడ దొరకలేదు. సో ఆల్ రిజెక్షన్స్. లైఫ్లో ఎన్ని రిజెక్షన్స్ చూశానంటే ఒక సెకండ్ కోసం నన్ను నేను ఇలా మొహం చూసుకొని మరీ ఇంత ఘోరంగా ఉంటానా, మరీ ఏంటి ఒక్కదానికి కూడా ఒక చిన్న క్యారెక్టర్కి కూడా పనికిరానా నేను, ఇంత ఇదా అనే ఫీలింగ్ కూడా వచ్చేసింది నాకు. అటువంటి అంటే ఇమోషనల్ డ్రైనింగ్ రిజెక్షన్స్ చూసాను నేను. అలా వచ్చిన తర్వాత యాంకరింగ్ సమ్వేర్ ఇలాగ ఒక ఫ్రెండ్ వచ్చేసి, నువ్వు బాగా గల్లొల్లడా మాట్లాడుతూ ఉంటావు కదా, నువ్వు అన్నావు కదా ఇండస్ట్రీ అంటే ఇష్టం, యాంకరింగ్ అంటే ఇష్టం కదా, వై డోంట్ గివ్ ఇట్ ఎ ట్రై అని ఒక సజెషన్స్ వస్తే యా వై నాట్ అనేసి ఇంకా అప్పుడు ఛానల్స్లో ఆడిషన్స్ మొదలు పెట్టా. ఇక్కడ అయిపోయి అక్కడికి. ఓకే, సూపర్. నౌ సేమ్ స్టోరీ. ఒక ఛానల్లో నేను ఇప్పటికీ చదువుతాను, ఒకటే ఛానల్లో 3 సార్లు రిజెక్షన్ చూసా. సిగ్గు లేకుండా మళ్ళీ వెళ్ళా. ఆడిషన్స్ అవుతుందంటే విన్నా. I would say 10 years back. 10 years back. Okay. I think 11 అంటే 1 year మొత్తం రిజెక్షన్స్కి వెళ్ళిపోయింది నాకు 1 year అంతా. సో 11 years back వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను. లేదమ్మా మీకు సెట్ అవ్వట్లేదు, మీరు నెక్స్ట్ టైం చూద్దాం అనుకున్నాను. వీడియో నాకు ఐడియా ఇచ్చాడు. నెక్స్ట్ టైం అన్నాడు, సరే మళ్ళీ ఎప్పుడు అవుతాయండి ఆడిషన్స్ అని. సో ఇంకా ఫాలోఅప్లో పెట్టుకునేదాన్ని. ఒకటే ఛానల్కి 3 సార్లు రిజెక్ట్ చేశాను, ఒకటే ఛానల్ 2 సార్లు రిజెక్ట్ చేశారు. అండ్ ఐ హ్యావ్ సో మెనీ రిజెక్షన్స్. అండ్ అది కూడా ఒక పాయింట్లో గివ్ అప్ ఇచ్చేయాలా అనే థాట్కి వస్తున్న జోన్లో ఉన్నాను అనమాట. దెన్ ఐ వాజ్ లైక్ షుడ్ ఐ గివ్ అప్ ఆర్ నాట్ జోన్లో ఉన్నప్పుడు ఓకే వై నాట్. ఇప్పుడు సైడ్కి మనది ఏదో నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు అమ్మకి ఏం కావాలి, నేను వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేయడం కావాలి. ఏంటి, మా కూతురు సాఫ్ట్వేర్లో వర్క్ చేసుకుంటే, సో ఇట్స్ నథింగ్ బట్ ఎవరి కోసమా కాదు, మా అమ్మ హ్యాపీ ఫీల్ అయింది. దట్స్ ఆల్ షీ సెడ్ ఐ వాంట్ యూ టు వర్క్ ఇన్ సాఫ్ట్వేర్ అన్నప్పుడు సరే మా అమ్మ కోసం వెళ్ళి సాఫ్ట్వేర్లో జాయిన్ అయిపోయా. వెళ్ళి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అవుతుంటే గూగుల్కి వాక్ ఇన్ ఇచ్చి అండ్ ఐ వాట్ సెలెక్టెడ్.
ఫస్ట్ వాకిన్లోనే గూగుల్లో జాబ్ వచ్చింది. ఆ జాబ్ చేసుకుంటూ మళ్ళీ ఆడిషన్స్ మొదలుపెట్టా. ఓకే. సో దాన్ని ఒక 2 months జాబ్ చేసి మళ్ళీ ఆడిషన్స్ మొదలు పెడితే దెన్ ఐ గాట్ టు హర్డ్ మహా న్యూస్లో ఆడిషన్స్ అవుతున్నాయి అనేసి దెన్ ఆడిషన్కి కూడా వెళ్ళా. ఎవ్రీ టైమ్ ఐ గివ్ ద బెస్ట్ ఇచ్చా. కింద CEO అక్కడ ఇంటర్వ్యూ అయిపోయింది. CEO గారు కిందకి పిలిచారు. నేహా రేపటి నుంచి నువ్వు లైవ్ షో స్టార్ట్ చేస్తున్నావమ్మా అన్నారు. నేను ఒక సార్ మీరు నాదే చూసారా అని నేను అడిగాను. నా ఆడిషన్ చూసానమ్మా, యు ఆర్ వెరీ నైస్, యు ఆర్ వెరీ టాలెంట్, చాలా బాగా చేస్తున్నావు, నువ్వు రేపటి నుంచి స్టార్ట్ చేసేసే అన్నారు. సో రేపటి నుంచి ఫస్ట్ చేసిన లైవ్ ఏంటి నేహా? సెలబ్రిటీ టాక్ షో అనేసి కొత్త మూవీస్ వాళ్ళు ఫ్రెష్ కొత్త స్టార్స్ వాళ్ళది మూవీ ఇంటర్వ్యూ చేశాను నేను. సో అక్కడి నుంచి ఇంకా వెంట ఆన్. ఎక్కడ రిజెక్షన్ అప్పుడు ఎక్కడ అనిపించలేదా ఫీలింగ్, ఏంటి అవసరమా మనకి ఇది లైఫ్, ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాం, ఎలా బతుకుతున్నాం, ఏంటి రిజెక్షన్స్ అవసరమా మనకి అనిపించలేదా? అంటే ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాం, ఎలాంటి బతుకుతున్నాం అనే థాట్ నాకు ఎప్పటికీ రాలేదు. దేర్ ఆర్ ఫ్యూ టైమ్స్ వేర్ అంటే మరీ ఇంకా ఓడిపోయి ఏడుపు వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఐ నెవర్ గాట్ దట్ ఇంప్రెషన్. ఎప్పటికీ నాది నేను కష్టపడాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను ఇంకా కొత్తగా చెయ్యాలి, ఎవరేమనుకుంటారని థాట్ నేను చెయ్యాలి, నేను ప్రూవ్ చేసుకోవాలనే దాన్ని. కానీ మా ఫ్యామిలీ పరువు పోయే పనులు అయితే ఎప్పుడు చేయలేదు, చెయ్యను. ఐమ్స్ లైక్ దేర్స్ నెవర్ బీన్ దట్ కాన్సెప్ట్. బట్ కాకపోతే రిజెక్షన్స్ ఒక పాయింట్లో టూ మెనీ చూసేసాను. గుక్క పట్టి ఇంటి గడప దాకా బాగానే ఉంటాను. వెళ్ళి ఆడిషన్ ఇచ్చి వచ్చిన తర్వాత వచ్చి డోర్ దిగానే మొదలైపోతుంది. అమ్మ కనిపించగానే స్టార్టింగ్ ఇంకా గాను అర్థమైపోతుంది. సరే అమ్మా, ఇట్స్ ఓకే అమ్మా, నువ్వు స్పోర్ట్స్లో ఎన్ని చూసింది లేదు, ఇది చాలా చిన్నది కదా అని స్పోర్ట్స్లో జరిగినవి గుర్తు చేస్తూ ఉండేది అనమాట. అది దట్ కంపారిటివ్లీ అది చూస్తే అసలు ఇవి ఇంకా స్టిల్ నథింగ్. ఓకే, లైక్ ఇట్స్ ఓకే, కమాన్ నెక్స్ట్ ఇంకోసారి గివ్ ఇట్ ఇట్. ఇప్పుడు వాదొద్దన్నాడా, నువ్వు ఎలా చెయ్యాలనంటే నెక్స్ట్ టైము నేహా మీరు మాకు షో చేస్తారా అని అనిపించుకునేలాగా చెయ్యాలి అని చెప్పేది. ఆ మోటివేషన్ అప్పట్లో బాగా వర్క్ అయింది, నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించింది. అదే కదా ఎగ్జాక్ట్లీ రైట్, ఐ షుడ్ డూ సంథింగ్ లైక్ దాట్. ఈవెన్ జిమ్నాస్టిక్స్లో కూడా నీకేం రాదు అని అంటే నేషనల్ ఛాంపియన్ అయి కూర్చున్న తర్వాత ఎవ్రీబడి ఈజ్ లైక్ మాకు ట్రైనింగ్ ఇస్తారా, మా స్టూడెంట్స్కి టిప్స్ ఇస్తారా అని అన్నారు. సో దెన్ వై డోంట్ యూ డూ ద సేమ్ విత్ దిస్ ప్రొఫెషన్, వై నాట్ అనింది. కరెక్టే అమ్మా అని మళ్ళీ తుడుచుకొని వెళ్ళిపోయి నేను మళ్ళీ ఎవరిదో షోలు ఏదో టీవీ పెట్టుకొని కూర్చొని వాళ్ళే చూస్తే ఇలా కూర్చొని దాన్ని ఉంటాను. రొటీన్ రూప్ అది. ఏడ్చుకుంటూ రావడం, మా అమ్మ సర్ది చెప్పడం, మళ్ళీ టీవీ పెట్టుకొని కూర్చొని మళ్ళీ వాళ్ళు ఏమైనా షోలు చూస్తూ ఉండడం, అంతే. మోటివేషన్ అదే నాకు. ఆల్రెడీ మీరు యోగా ట్రైనర్ కూడా, మిమ్మల్ని మోటివేట్ చేసుకునే అంత టాలెంట్ కూడా ఉంది మీకు. అవన్నీ బయట వినడానికి చాలా బాగుంటాయి. దట్ డజంట్ వర్క్. యాక్చువల్లీ చెప్పడానికి బాగుంటాయి. వెరీ ఈజీ. బీయింగ్ ఏ యోగా ట్రైనర్ నేను అంట శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయండి, లెట్ గో ఆఫ్ ద నెగిటివ్. ఏంటి జీవితంలో నీకు ఇదే కావాలని కూర్చున్నప్పుడు, నీకు అదే నెగిటివిటీగా వస్తున్నప్పుడు నువ్వు ఎంత మోటివేషన్లో ఉన్నా, ఎంత జ్ఞానంలో ఉన్నా ఏడుస్తావు, యూనో రిజెక్టెడ్ ఫీల్ అవుతావు, హర్ట్ అవుతావు, డిప్రెస్ అవుతావు. సో దట్స్ ఆల్ విల్ బీ దేర్. బట్ ప్రాబబ్లీ నాకు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ యోగా ఉండడం వల్ల నేను దాన్ని ఎక్కువ క్యారీ ఫార్వర్డ్ చేసుకోను. అట్ ద సేమ్ టైం గివ్ అప్ ఇవ్వను. ఇక్కడ పోయిందా ఇంకో దగ్గర ట్రై చేస్తా, అక్కడ పోయిందా ఇంకో దగ్గర ట్రై చేస్తా, ఇవన్నీ అయిపోయిందా మళ్ళీ ఇక్కడ ఇంకోసారి వచ్చి ట్రై చేస్తాను అనుకుంటా, కానీ ఐ వోంట్ గివ్ అప్. బట్ బేసికల్గా ఎవరైనా కానీ ఒక ప్రొఫెషన్లో చేయడానికి టైం సెట్ అవ్వదు. బట్ నువ్వేంటి ఇన్ని ప్రొఫెషన్స్ ఒకేసారి చూస్ చేసుకొని అలా 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 చేసేస్తున్నావు అంటే ఒకటే మనం నమ్ముకోవద్దని అర్థమా, లేకపోతే ఆల్రెడీ రిజెక్షన్ చూసి 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 రేపు ఇది లేకపోతే ఇంకోటి ఉంటుంది కదా అని చెప్పేసి కావాలని స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళిపోయావా? అదైతే ఉంది రోషన్. ఐ యాక్సెప్టెడ్ బికాజ్ నాకు బ్యాకప్ ప్లాన్ ఎప్పుడు ఉంటుంది నా కెరియర్ కానీ నా లైఫ్లో కానీ. లైక్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం ఈ జాబ్ చేస్తున్నాము, సడన్గా ఇది నాకు పీకేస్తే నేను చిన్నప్పటి నుంచి అంటే ఇండిపెండెంట్, చాలా ఇండిపెండెంట్ ఉమెన్ని. అంటే ఇంజనీరింగ్ అప్పటి నుంచి నా పాకెట్ మనీ నేనే ఎర్న్ చేసుకునేదాన్ని. ఏ రోజు కూడా నా పాకెట్ మనీకి నేను వెళ్ళి అమ్మ డబ్బులు ఇవ్వండి అని అనలేదు. ఇంజనీరింగ్ టైంలోనేమో ఇంజనీరింగ్ చేసుకునేదాన్ని, జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేసుకునేదాన్ని, వెళ్ళి స్కూల్లో స్టూడెంట్స్కి పిలిచి ఇస్తుంటారు కదా జిమ్నాస్టిక్స్ ట్రైనింగ్ ఇవ్వమని. సో అలా ట్రైనింగ్ ఇచ్చేదాన్ని, పర్సనల్ ట్రైనింగ్ ఇచ్చుకునేదాన్ని. సో వాట్ ఎవర్ దట్ మనీ కమ్స్ అదే నేను ఖర్చు పెట్టుకునేదాన్ని. నా ఈ ఫోన్ రీఛార్జ్ కానీ, అప్పట్లో లేదా ఫోన్ రీఛార్జ్ కానీ, ఆర్ ఇంకేమైనా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిన ఖర్చులు కానీ, ఇట్స్ ఆల్వేస్ బీన్ మీ యాజ్ మై ఇండిపెండెంట్. సో నాకు ఇప్పుడు నేను ఓన్లీ యాంకరింగ్ అని కూర్చొని ఉన్నాను అని అనుకున్నాను.
నాకు నెక్స్ట్ ఒక వారం తర్వాత ఈవెన్ యూ నో మన జాబ్ ఇస్ నో సడన్గా ఒకరోజు వచ్చేసేసి నీ షో తీసేస్తున్నాము అని అంటే యూ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. ఎందుకు తీసేస్తున్నావు ఏంటి ఎలా అని గొడవ పెట్టుకున్నా నేను డిసైడ్ అయ్యా ఇది నా ఛానల్ నేను తీసేస్తాను అని అంటే వీ వోంట్ హ్యావ్ ఎన్ వర్డ్ ఫర్ ఇట్. దట్స్ ఇట్. వాళ్ళు డిసైడ్ అయ్యారు, వాళ్ళకి ఏదో థింగ్స్ అండ్ ఆల్సో. అప్పుడు నా పరిస్థితి ఏంటి? వాట్ వమ్ ఐ గోయింగ్ టు డూ? నేను ఈఎంఐ 90 EMI నేనే కట్టుకుంటానని పెట్టుకుంటా చాలా ప్రౌడ్గా. బికాజ్ మామ్ డాడీకి బర్డెన్ ఇవ్వద్దు. లైఫ్లో నా కోసం చాలా సాక్రిఫైజెస్ చేశారు వాళ్ళు. టూ మెనీ చేసేసారు. ఏ పేరెంట్స్ చేయని సాక్రిఫైజెస్ చేశారు. సో ఐ హ్యావ్ టు కీప్ దెమ్ హ్యాపీ. సో నెక్స్ట్ నేను ఏం చేయాలి? ఓకే బ్యాకప్ నేను ఇది చూసుకోవాలి. ఓకే ఇది పోతుందా, ఇది పోయే ఛాన్సెస్కి వస్తుందా? ఓకే నేహా ఇంకొక జాబ్ ఏదన్నా చూడు, ఇది కూడా పోయే ఛాన్సెస్ ఉందా? నీకు యోగా ఎప్పటికైనా లైఫ్ లాంగ్ హెల్ప్ చేస్తుంది. ఏమీ లేదు అని అన్నప్పుడు నేను ఆన్లైన్ క్లాసులు చేసుకొనైనా నా ఈఎంఐ డబ్బులన్నా నేను సంపాదించుకోగలుగుతాను. నాకు తిండి మా అమ్మ నాన్న పెడతారు కానీ నా ఈఎంఐ డబ్బులన్నా నేను సంపాదించుకోగలుగుతానని నాకు ఇలాంటివి ఉంటాయి అన్నమాట. దట్స్ ఆల్. ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ఎనీబడి. అందుకు ఇన్ని ప్రాబబ్లీ వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం తిన్నగా ఒక దగ్గర కూర్చోలేను రోషన్ నేను. యూ కెన్ నాట్ మేక్ మీ సిట్ ఎట్ వన్ ప్లేస్ ఇట్ ఫర్ టూ లాంగ్. ఐ హ్యావ్ టు డూ మల్టిపుల్ థింగ్స్, మల్టిపుల్ టాస్కింగ్. సో ఎంగేజ్ ఉండడం నాకు చాలా ఇష్టం. సో యా అందుకే ఖాళీగా ఉండలేను కాబట్టి టూ మెనీ థింగ్స్లకు కూడా వెళ్ళా. సూపర్. బిఫోర్ చెప్పావు అమ్మ నాన్న చాలా సాక్రిఫైస్ చేశారు అని. బట్ అమ్మ నాన్న చేసిన సాక్రిఫైజెస్లో మనకి లైఫ్లో గుర్తుండిపోయి కొన్ని ఉంటాయి. అలా ఏదైనా ఎమోషనల్ మూమెంట్ అంటే ఏమని చెప్తా అమ్మ నాన్న సాక్రిఫైస్ చేసిన వాటిల్లో? ఎమోషనల్ అంటే టు బీ హానెస్ట్ రోషన్, పేరెంట్స్ నాకు చేసిన సాక్రిఫైసెస్ ఏది గుర్తు తెచ్చుకున్నా ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎమోషనల్ థింగ్ ఫర్ మీ. రీసెంట్గా కూడా ఐ ఫెల్ట్ రియలీ సో ప్రౌడ్. మా పల్లెటూరు వెళ్ళారు రీసెంట్గా చెప్తున్నా చిన్న ఎగ్జాంపుల్. ఆ పల్లెటూరు వెళ్ళి మా నాన్న అరకు కట్టిస్తున్నారు అనమాట. ఒక సైడ్ పత్తి వేసారు, ఇప్పుడు నెక్స్ట్ పామ్ ఆయిల్ వేసేదాన్ని. ప్యూర్ వ్యవసాయం చిన్నప్పటి నుంచి నాన్నగారు ప్యూర్ వ్యవసాయం. మధ్యలో కొన్ని రోజులు గ్రానైట్ ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు, మనకి పెద్ద లాస్ వచ్చింది. ఆల్వేస్ ఫస్ట్ నుంచి తాతగారు అందరి నుంచి కూడా వ్యవసాయమే. సో అరకు కడుతుంటే నేను వెళ్ళాను అనమాట. నేను నాన్న నీతో పాటు నేను చేస్తాను నాన్న కొద్దిసేపు ఊరికే అని అంటే నువ్వు పట్టుకోలేవు కొన్ని గుంజేస్తుంది నా పక్కన నిల్చో అని. ట్రస్ట్ మీ బీయింగ్ దిస్ ఫిట్ పర్సన్, మీ బీయింగ్ దిస్ స్పోర్ట్ పర్సన్, హార్డ్లీ ఒక 15-20 minutes రోషన్ దట్స్ ఆల్. ఎగ్జాస్ట్ అయిపోయింది, రంగు మారిపోయి ఆ చెమటలు గారుతున్నాయి, బీపీ డౌన్ అయిపోతుంది, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, నడవలేకపోతున్నా నేను. కాళ్ళు అడ్డదిడ్డం అరకొని ఇంకా మట్టి దున్నుతూ వెళ్తారు కదా, ఆ దానికి ఆ స్టోన్స్ వచ్చి గుచ్చుకుంటున్నాయి. నేను ఐ వాజ్ లైక్ నాన్నకి ఏం చెప్పలేకపోయి ఒక 15 నిమిషాల తర్వాత నాన్న కొద్దిసేపు కూర్చుందామా అంటే సరే అని వెళ్ళి కూర్చున్న తర్వాత నేను అడిగా, డాడీ ఏంటి డాడీ మీరు ఎందుకు చేయడము, మనకి ఇంతమంది పనోళ్ళు ఉన్నారు కదా, పనోళ్ళు పెట్టి చేయించవచ్చు కదా అంటే ఏం చేయాలి, నాకు ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడ్డాయి అని అంటే నాకు టైం లేదు, వరకు మనం తొందర కట్టి చేంజ్ చేసేయాలి, ఈ పనోడు వస్తానన్నాడు రాలేడు, మరి నేను ఏం చేయలేను, సో నేనే కట్టినాను. నాన్న మరి ఇంత కష్టపడుతున్నాను ఏంటి, ఇది కష్టపడడం ఏంటి, పొలం నేనే చేసిన రోజులు ఉన్నాయి. మీరు ఖమ్మంలో ఉన్నప్పుడు నేను ఏం చేసేవాడిని, ఊరిలో ఉండి ఊరికే కూర్చొని చేయండి రా అని అనుకున్నామంటే మరి అదే అనుకున్నా నాన్న, ఓ 4 పనోళ్ళని పెట్టి చేపిస్తాడు మా నాన్న అనుకుంటే లేదు తల్లి, మనకు అప్పట్లో అంత లేదు, మన పనోళ్ళు ఒకళ్ళిద్దరు ఉండేవాళ్ళు, వాళ్ళతో పాటు నేను పనిచేసేవాడిని, ప్రతిదీ చిన్న దాని నుంచి కూడా నేను ఇన్వాల్వ్ అయి చేసేదాన్ని అన్నప్పుడు ఐ రియలైజ్ ఐ డెంట్ న్యూ మా నాన్న ఇంత కష్టపడ్డాడు అనేసి. మాకు తెలియకుండా పెంచారు మా నాన్న వచ్చే పొలం పనులు, ఆ మట్టిలో ఆ రాళ్ళన్నీ కూడా వేరి పక్కన వేసేవి అవి కూడా చేసేవాళ్ళంట మా డాడీ. లైక్ అసలు తట్టుకోలేకపోయా నాకు ఆ ఫీలింగ్. నేను ఐ క్రైడ్ అవుట్ లౌడ్, డాడ్ నువ్వు నాకు ఎందుకు ఎప్పుడు చెప్పలేదు అని అంటే ఏం చేస్తావురా బాధపడుతావు, మా నాన్న రాళ్ళేరు వచ్చాడు అంటే మన పొలంలోనే ఏరా, మనం ఎవరో వేరే వాళ్ళకి చేసింది, మన పొలంలో మా నాన్న రాళ్ళేరు వచ్చాడు అని అంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది దేర్ వర్ మూమెంట్స్ నాకు సెల్ ఫోన్ కొనిచ్చలేదని, ఇట్లా అందరం పేరెంట్స్ చిన్నప్పుడు మనం నాకు సెల్ ఫోన్ నువ్వు కొనిచ్చలేదని నేను నాన్న మీద చాలా అరిసి ఎగిరాను అనమాట. నా మొబైల్లో కొనించలేదు, మా ఫ్రెండ్కి ఈ ఫోన్ ఉంది, మా ఫ్రెండ్కి ఆ ఫోన్ ఉంది, నాన్న నాకు ఒక సెల్ ఫోనే లేదు ఇప్పటిదాకా అంటే నాకు అప్పట్లోనే చెప్పారు, అప్పు చేసి నాకు సెల్ ఫోన్ కొనిచ్చారు మా డాడీ. నాకు దాని వాల్యూస్ అప్పుడు వచ్చింది. యంగ్ ఉన్నప్పుడు గాట్ ద సెల్ ఫోన్ ఇస్ వాట్ వీ రిమెంబర్, కానీ అప్పు చేశారు వీ డింట్ న్యూ ద వాల్యూస్. నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నేను అంటే ఇప్పుడు నాకు ఒక 1 monthకి డబ్బులు రాలేదు, నేను ఎక్కడైనా ఈవెంట్ చేయలేకపోయాను అండ్ దెర్ వర్ టైమ్స్ 4-5 months నేను ఖాళీగా జాబ్లెస్గా ఉంది. నేను అప్పు చేయడానికి నా ఫ్రెండ్కి దివ్య నాకు అప్పు ఇచ్చేది ఎప్పుడైనా, మా దివ్య కాల్ చేసి అడగడానికి కూడా ఒక సెకండ్ ఇట్లా ఆలోచించి ఇట్లా అయిపోతుంటా, మా నాన్న ఇంత చేశారా, నాకు అప్పులు చేసిన మమ్మల్ని ఇంత సుఖంగా పెంచారా అనేది. అదొకటి. ఆర్మీ వాళ్ళు ఫ్యామిలీలో ఉంటే ఆ ఫ్యామిలీకి ఒక దగ్గర సెటిల్మెంట్ అనేది ఉండదు. వీ ఆల్ నో దట్ బికాస్ ట్రాన్స్ఫర్స్ అండ్ ఆల్. నా జిమ్నాస్టిక్స్ వల్ల నేను మా అమ్మకి ఎక్కడ కూడా అసలు ఒక హ్యాపీ లైఫ్ ఇవ్వలేదు రోషన్.
బికాస్ స్టార్టింగ్ నా జిమ్నాస్టిక్స్ నేను 96 ఎండింగ్ 97లో మొదలుపెట్టాను. ఖమ్మంలో స్టార్ట్ చేసినప్పుడు అసలు స్టార్టింగే కోచ్ ఇంకా యూఆర్ గోయింగ్ ఆన్ టు ద నెక్స్ట్ లెవెల్, మేము ఫుల్ అమ్మాయి నేషనల్స్కి వెళ్ళిపోతుంది అని అన్నప్పుడు ఒక రేంజ్కి వచ్చిన తర్వాత నా కోచ్ ట్రాన్స్ఫర్ అయితే నేను అక్కడి నుంచి హోల్ ఫ్యామిలీ నా కోసం హన్మకొండ షిఫ్ట్ అయ్యారు. లైక్ ఎవ్రీబడి, మా తమ్ముడు ఎడ్యుకేషన్ కూడా ఆపేసి వాడిది కూడా కేర్ చేయకుండా హన్మకొండ టు ఖమ్మం మా నాన్న రోజు అప్ అండ్ డౌన్ చేసేవాడు ప్రతిరోజు. మా అమ్మ ఇంకా వదిలేసి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కొన్ని రోజులు హైదరాబాద్ వచ్చాం. మళ్ళీ అక్కడ వర్కౌట్ అవ్వలేదు, నా కోచ్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది, నాకు స్టడీకి ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఖమ్మం వచ్చాం. ఈ మధ్యలో నేను కొన్ని రోజులు పూణే షిఫ్ట్ అయ్యాను నా జిమ్నాస్టిక్స్ పర్పస్ కోసం. సో ఐ నెవర్ గేమ్ దెమ్ ఎనీ సెటిల్మెంట్. వాళ్ళకి నేను తిప్పుతానే ఉంటేనండి. నేను క్యాంప్స్కి వెళ్ళానే అనుకో, ఎంత గారాభంగా పెరిగానంటే క్యాంప్స్కి వెళ్ళినా కూడా మా డాడీ పొలం పని ఉండని, మా అమ్మకి ఏమైనా ఉండని, నేను ఎక్కడో పంజాబ్లో ఉండి కలకట్టాలో ఉండి అమ్మ నేను ఉండలేను నేను వచ్చేస్తాను అని నేను ఏడవడం మొదలు పెడితే మా పెదనానో మళ్ళీ అమ్మో మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ ఎత్తుక్కొని చూసుకొని నా దగ్గరకు వచ్చి నన్ను కలిసి అక్కడ నన్ను ఒక రోజు హోటల్లో ఉండి నాకు సర్ది చెప్పి అవన్నీ ఆలోచిస్తుంటే ఆ టైంలో మమ్మీ డాడీ రూపీ క్యాలిక్యులేట్ చేసుకొని చేసినవి నాకేవి తెలియకుండా పెంచారు. సో ఆ విషయానికి రోషన్ నేను చాలా రుణపడి ఉన్నా. నేను చాలా చెయ్యాలి వాళ్ళకి, చాలా తిరిగి ఇవ్వాలి. ఎన్నో దేర్ వర్ సిచ్యువేషన్స్ వాళ్ళ ఎకరం అమ్మేసుకుంటూ వచ్చారు రోషన్ నా కోసం. నా జిమ్నాస్టిక్స్ కాస్ట్యూము నేను ఒక పాయింట్ తర్వాత రిథమిక్ జిమ్నాస్టిక్స్కి వచ్చాం. ఆ జిమ్నాస్టిక్స్ కాస్ట్యూమ్ మనకి ఇక్కడ ఇండియాలోనే దొరకదు, అబ్రాడ్స్ నుంచి తెప్పియాలి. ఆ ఎక్విప్మెంట్ అసలు యూ వోంట్ ఫైండ్ ఇట్ ఇన్ ఇండియా. హోల్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగే లేదు ఆ టైంకి. ఐ హ్యావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ అబ్రాడ్స్. ఇమాజిన్ కొరియర్ థింగ్స్ ఇట్స్ ఎంత ఎక్స్పెన్సివ్ అది ఆ టైంలో. సో నా కాస్ట్యూమ్ ఒక్కొక్కటి 10,000-15,000 ఉండేది. సో దాట్ ఈజ్ అగైన్ సే 15 years బ్యాక్. 15,000 ఇస్ టూ మచ్ ఆ టైంకి. సో ఎకరం అమ్మేసుకుంటూ వచ్చారనమాట. నాకు ఎంత చేసి ఇప్పుడు నేను వాళ్ళకి ఇవ్వాలి, ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది. తమ్ముడు, నేను ఓన్లీ 1 daughter and son. సో చాలా రుణపడిపోయి ఉన్నా, చాలా అప్పు అయిపోయి ఉన్నా. నేను తల్లిదండ్రులకి మనం ఎప్పుడు అప్పు కాదు, బట్ నేను అలా క్యాలిక్యులేషన్ పెట్టుకుంటాను. నేను అట్లీస్ట్ తీసుకున్న దాంట్లో సగం అన్నా వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. మళ్ళీ నువ్వు ఫీల్డ్లోకి వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది, మళ్ళీ ఎన్ని ఎకరాలు కొనేసావు? ఆ మాట ఒక్కటి అడక్కు. ఎందుకు అనంటే ఎన్ని 100 ఎకరాలు కొనాలని అడగాల? మరే ఎన్ని 100 ఎకరాలు, ఇంకా అదొకటి దీనికి ఈఎంఐ కట్టుకోలేకనే ఇప్పుడు నా పని అయిపోతుంది. జెన్యూన్గా చెప్తున్నా. లాస్ట్ ఒక 6 months నుంచి నాకు కాన్స్టెంట్ వర్క్ లేదు. అంటే ఇట్ వాజ్ లైక్ అప్ అండ్ డౌన్స్ అవుతుండే వర్క్స్ అండ్ ఆల్. 2 నెలలు అమ్మాయి కట్టింది ఈఎంఐ. సో నిజంగానే గోయింగ్ లైక్ దాట్. బట్ కాకపోతే ఇవ్వాలి, ఎప్పటికైనా చెయ్యాలి అనే థింగ్లో ఉన్న వెనకాలకి వేసింది అని అంటే ఏమీ లేదు. వెనక ఏమేసానంటే నీకు చెప్తా. కనీసం ఒక 10-20 బీరువాల బట్టలు వేసా, కనీసం ఒక 30-40 kgs ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసా. కేజీల బంగారం అంటావు రాని, ఇంకా మరి నీ ఇష్టం. ఒక 200 pairs చెప్పు, అవే నా ఆస్తి. నేను సంపాదించడం, మళ్ళీ ఇంకొక షో రాగానే ఇంకా కొత్తగా కనిపించాలి, ఇంకా డిఫరెంట్ కనిపించాలి. ఏం రోషన్, నేను చీరల షోలు చేశాను, వంటల షోలు చేశాను, సెల్ఫ్ డిఫెన్స్వి చేశాను, క్రికెట్, కబడ్డీ, సెలబ్రిటీ ఇంటర్వ్యూస్, నువ్వు నేమ్ ఇట్. మన తెలుగు ఇండస్ట్రీలో జరిగే షోలు ఐ డన్ దేర్. స్ట్రీట్ ఫుడ్ షోస్ చేసా. సో అన్నిటికీ ఐ హ్యావ్ టు మేక్ ఇన్వెస్ట్మెంట్ రావటం. కానీ వెనకేసేదాన్ని. అంటే ఇప్పుడు వచ్చింది అని అంటే 10 రూపాయలు వచ్చింది అని అంటే 5 రూపాయలు అమ్మకి ఇచ్చేసేదాన్ని, 5 రూపాయలు కంప్లీట్గా ఖర్చు పెట్టేసేదాన్ని అనమాట. అది ఇంపార్టెంట్ మనకి ఇండస్ట్రీలో. వీ నీడ్ టు అప్డేట్ అవర్ సెల్ఫ్ ఇన్ అవర్ లుక్స్. అంత సంపాదించలే కానీ ఓకే ఫైన్. అందుకే అమ్మ నాన్న ఇద్దరు 2 handsలో ఉంటారు. ఇక్కడ ఎక్కడ అమ్మ ఇది. సో ఇట్స్ అ స్టోరీ. ఇంకా ఇది టాటూ కంప్లీట్ అవ్వలేదు. సో అమ్మ ఇది నాన్న. తర్వాత అమ్మ నాన్న తర్వాత వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్? ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం చేసి ఏం సంపాదించి వచ్చినా యూ కమ్ బ్యాక్ హోమ్. ఇల్లు ఉండాలి ఒకటి. ఇల్లు. సో ఇల్లు అని కాదు, హోమ్ అని అర్థం. అంటే యూ కమ్ బ్యాక్ హోమ్ వాట్ ఎవర్ యూ డూ. సో దట్ ఈస్ ఇక్కడ ఇంకొక టాటూ ఉంటుంది. దిస్ ఇస్ దిస్. హోమ్ ఈజ్ వేర్ లవ్ ఇస్. ఓకే. సో ఇల్లు, లవ్. కార్ ఎక్కడ పెట్టావు మరి? ఈ కాల్లో పెట్టావా? కార్ లేదులే, కార్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. మేబీ వేస్తే బైక్ వేస్తానేమో కానీ కార్ మీద అంత లేదు నాకు. ఓకే. బైక్స్ పిచ్చి ఉంటుంది కొంచెం. స్పోర్ట్స్ కదా, బైక్లు ఇష్టపడతారు. స్పోర్ట్స్ బైక్. సూపర్. నిజంగా చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ.
నేనేదో కొంచెం ఉంటుంది అనుకున్నా. లైఫ్లో ఇంత బ్యాలెన్స్డ్గా ఉంటావు, బట్ ప్రతి అమ్మాయికి కూడా ఒక ఏజ్ వచ్చేసరికి చాలా ఉంటాయి కదా, చాలా ఇన్ ద సెన్స్ ఇప్పుడు అమ్మా నాన్న ఇల్లు ఎలానో లవర్ భర్త పిల్లలు ఇవన్నీ కామన్. అలా ప్రేమ పెళ్ళి వీటి మీద ఏంటి అసలు నీ ఒపీనియన్? భలే లవ్వుతావు కదా అసలు, భలే పాయింట్కి వచ్చేస్తావు. ప్రేమ పెళ్ళి వీటి మీద ఒపీనియన్ అనే వర్డ్ నేను చెప్పలేను కానీ రోషన్, బట్ సి ఐ నెవర్ హ్యాడ్ దట్ మచ్ ఆఫ్ టైమ్. నువ్వే చూస్తున్నావు ఎన్ని టైం ఉంటుంది కదా నేహాకి ప్రపోజ్. సో అక్కడ సెట్ అవ్వేది కాదు కదా, ఐఎమ్ ఆల్వేస్ టూ బిజీ. ఏదర్ నాకు ఖాళీ దొరికిందంటే నేను నిద్రాదేవి, ట్రస్ట్ మీ. అసలు ఇలా కూర్చొని కూడా హ్యాపీగా పడుకోగలుగుతాను. ఇలా నాకు సపోర్ట్ కూడా అవసరం, ఇలా వెళ్ళిపోతాను నిద్రలోకి. నిద్రాదేవి నేను. దొరికితే పడుకోవడం, లేకపోతే నాకు వర్కౌట్స్ ఉండేవి, నా జిమ్నాస్టిక్స్ నేను ఫోకస్ చేసుకుంటూ ఉండేదాన్ని. నా కెరియర్ బిజీ ఆర్ అదర్వైజ్ నేను అమ్మ నాన్న తమ్ముడు కూర్చుని నేను తమ్ముడితో ఎక్కువగా బయటికి వెళ్తూ ఉండేదాన్ని. టు బీ హానెస్ట్ దేర్ వర్ టైమ్స్, సో మెనీ టైమ్స్ నన్ను మా తమ్ముని ఖమ్మంలో అసలు చాలా మంది చూసినప్పుడు ఎప్పుడు చూసినా ఈ అమ్మాయి ఈ అబ్బాయితోటే కనిపిస్తుంటుంది, నేను పెళ్ళయ్యారా మీరు మీద బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంతే. నాకు రూమర్స్ అంటే అలాగే ఉన్నాయి కానీ ఐ నెవర్ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్, నేనంత ఆ జోన్లోకి వెళ్ళలేదు బికాజ్ ఐఎమ్ టూ పిక్కీ. నేను ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చినప్పుడే అసలు చాలా పిక్కీ చేస్తాను, నేను చాలా చూజీ చేస్తాను. నన్ను నా బెస్ట్ ఫ్రెండ్ అనడానికి నేను చాలా సంవత్సరాల టైం తీసుకుంటాను అనమాట ఒక పర్సన్ తోటి. సో దానివల్ల ప్రాబబ్లీ ఐ డింట్, నాకు ఎక్కువ అటువంటి అవకాశాలు రాలేదు, వచ్చినవి కూడా ఇట్ డింట్ వర్క్అవుట్ వెల్. బట్ పెళ్ళి ఒపీనియన్ ఎస్, నాకు చాలా మంచిగా పెళ్లి చేసుకోవాలని ఉంది. చాలా ప్లాన్స్ ఉన్నాయి, నా పెళ్ళిలో ఇలా ఉండాలి, నేను ఇలా ఎంటర్ అయ్యేటప్పుడు ఈ మ్యూజిక్ ప్లే అవ్వాలి అనే కోరికలు కూడా నాకు ఉన్నాయి. నేను సాంగ్స్ అయ్యో అది చిన్నప్పటి నుంచి ఐఎమ్ సో గర్లీ ఇన్ దట్. నేను పెళ్లి మండపంలోకి ఎంటర్ అవ్వగానే ఏ పాట ప్లే అవ్వాలి, నేను కూర్చున్నప్పుడు ఏ పాట ప్లే అవ్వాలి, నేను చేయి పెట్టి ఆయన్ని ఇలా చూడగానే ఏ పాట ప్లే, అంత డీటెయిల్డ్గా నేను నా చీర బార్డర్లో ఏ డిజైన్ ఉండాలి కూడా నేను డిసైడ్ చేసుకొని ఉన్నాను అనమాట. సో బట్ నేను ఆప్షన్ జెన్యూన్గా అమ్మ నాన్నకు వదిలేశాను. సో చూస్తున్నారు సంబంధాలు. రీసెంట్గా నేను చాలా మందితోటి మాట్లాడాను, చాలా కష్టపడి అన్ని మ్యాట్రిమోనీలోంచి రీసెంట్గా పీక్ ఇచ్చాను మా అమ్మని. నన్ను అన్ని మ్యాట్రిమోనీలోకి ఎక్కిచ్చేసింది మా అమ్మ. బట్ గోయింగ్ ఆన్, బట్ ఆప్షన్ మాత్రం అమ్మ వాళ్ళది. బట్ లైఫ్లో ఒక్క ప్రపోజల్ కూడా రాలేదా? జెన్యూన్లీ టెల్లింగ్ యూ, నాకు నిజంగా చాలా వచ్చాయి అంటావు అనుకున్నాను. అస్సలు రాలేదు. నన్ను ఎందుకు ప్రపోజ్ చేయలేదు అమ్మని కూడా, అమ్మ ఏంటమ్మా అందరికీ ఇన్ని ప్రపోజల్స్ వస్తాయి, నాకు మాత్రం వచ్చాయి కాదు. కానీ కొన్ని వచ్చాయి, అవి చాలా వియర్డ్గా వచ్చాయి. ఏమవిందంటే నేను జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ ఫస్ట్ నుంచే. స్కూల్లో నేను కరాటే ఒక లెవెల్ ఆఫ్ బెల్ట్ వరకు వెళ్ళాను. బయటికి వచ్చిన తర్వాత నేను కిక్ బాక్సింగ్ ఇస్ లైక్ రియల్లీ మై ఫేవరెట్ థింగ్. కిక్ బాక్సింగ్ మార్షల్ ఆర్ట్స్ గట్టిగా చేసేదాన్ని. ఎందుకు ప్రపోజ్ చేస్తాడు ఆలోచించు. వామ్మో ఎందుకు వచ్చిన గోల, దీనికి అసలే నోరు పెద్దది, మళ్ళీ జిమ్నాస్టిక్స్ స్పోర్ట్స్ కూడా వెనక ముందు ఆలోచించుకుని నన్ను ఒక తన్నిద్ది అని జెన్యూన్గా నన్ను ప్రపోజ్ చేయలేదు తెలుసా. ఇప్పుడు అలా చెప్పావు అనుకుంటే చేసుకునేవాడు కూడా మళ్ళీ భయపడతాడు. పర్లేదు, ఆ మాత్రం భయం కూడా ఉండాలి. పర్లేదు, మొగుడి దగ్గరికి వచ్చేసరికి అవన్నీ థింగ్స్ ఆర్ డిఫరెంట్. దట్ ప్రాపర్ హౌస్ వైఫ్ మెటీరియల్. ఇప్పుడు చెప్పావు కదా నేను ఎంట్రీ సాంగ్ ఇలా ఉండాలి, చీరకు బోర్డర్ ఇలా ఉండాలి, ఇలా తీసేటప్పుడు అబ్బాయిని చూడాలని. బట్ అబ్బాయి ఎలా ఉండాలో అది డిసైడ్ చేసావా? అబ్బాయి మహేష్ బాబు లాగా ఉండాలి, ప్రభాస్ హైట్ ఉండాలి, నన్ను ఎన్టీఆర్ లాగా డాన్స్ చేయాలి, నాకు రూల్స్ డైలాగ్ చెప్పాలి. వద్దొద్దు ఇంకా పెట్టుకో, ఇవన్నీ కాంట్రవర్సీలు తీయకు, నన్ను అందరి పేర్లు అంత వాడకులే. బట్ ఐ హ్యాడ్ సెట్ ఆఫ్ థింగ్స్, కానీ ఇంత సినిమాటిక్గా అయితే పెట్టుకోలేదు నేను. అవి చాలా సింపుల్గా ఉంటివి. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం అగైన్ చెప్పాను కదా, టైం చూస్ చేసుకొని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. సో బట్ నాట్ దిస్ క్వాలిటీస్. ఐ వాంట్ హిమ్ టు బి లిటిల్ గుడ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మంచి ఎడ్యుకేటెడ్ ఉండాలి అనేసి. వస్తే కాఫీ పెట్టాలి, కొంచెం వంట చేయడం వచ్చి ఉండాలి. తెలుసు, ఓపెన్గా ఒప్పుకుంటున్నా ఈ విషయం నేను. నాకు మా ఇంట్లో ఉప్పు ఎక్కడుందో కూడా తెలియదు. ఎగ్జాజరేట్ చేయట్లేదు రోషన్, ఐఎమ్ బీయింగ్ జెన్యూన్ విత్ యూ. ఉప్పు ఎక్కడుందో కూడా తెలియదు. ఇప్పటికీ కూడా నన్ను వంటింట్లోకి వెళ్తే కూడా రావే వంట నేర్చుకోవే అని ఏదో డైలాగ్ కొట్టిది, వెళ్ళి నిల్చిన తర్వాత మొత్తం మా అమ్మే చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ నాకు ఆ ఛాన్స్ కూడా రాలేదు. ఎప్పుడు క్యాంప్స్ అని, నేషనల్స్ అని, టూర్స్ అని. మళ్ళీ ఈ కెరియర్లోకి వచ్చిన తర్వాత సగం 3 సంవత్సరాలు అసలు అవుట్ ఆఫ్ ద హోమ్లోనే ఉన్నా నేను. ఐపీఎల్ అని, వరల్డ్ కప్ అని మొత్తం ముంబైలోనే ఉండేదాన్ని. సో ఐ నెవర్ గాట్ దట్ ఆపర్చునిటీ. సో నా హస్బెండ్కి కొంచెం వంట తెలిసి ఉండాలి రాబోయే వారికి. అండ్ ఐ వాంట్ సంబడీ టు బీ
హూస్ లిటిల్ మెచ్యూర్డ్ థింకింగ్ అండ్ ఆల్. బికాస్ నేను చాలా అల్లరి పిల్లని, నేను చాలా స్పాంటేనియస్, నాకు చాలా క్విక్ డెసిషన్స్ ఉంటుంటాయి. నేను అనుకున్నాను ఓకే ఇది చేసేద్దాం, ఓకే కానీ ఇలాగే చేసేద్దాం, నువ్వు ఎలాగంటే అలా అలా వెళ్ళిపోతుంటాను. బట్ ఐ వాంట్ సంబడీ హూ కుడ్ జస్ట్ కామ్ డౌన్, దీని వాల్యూ చూడు, దీని ఫ్యూచర్లో నీకు ఇది ఇంత హెల్ప్ అయ్యిద్ది, దీని గురించి నువ్వు క్విక్ డెసిషన్ తీసుకో, అలా సెటిల్ చేసే పర్సన్ ఉండాలని కోరుకుంటున్నాను. కొంచెం నాకంటే కొంచెం హైట్ ఉంటే చాలా, ఎందుకంటే నాకు హై హీల్స్ అంటే చాలా ఇష్టం రోషన్. సో ఐ వాంట్ టు వేర్ హై హీల్స్ పెళ్ళైన తర్వాత. అండ్ 5'6". 5'7" అన్న అబ్బాయి రండి. 5'9", 5'10" చెప్పు. 5'10" ఉండాలి. 5'9", 5'9". నేను హిల్స్ వేస్తే కొంచెం ఇంత హిల్స్ వేస్తాం కదా, సో నేను పైగా. ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత నేహ అనేది? నా ఫస్ట్ రెమ్యూనరేషన్ ఫర్ మై షో, ఇక్కడ ఇంకొక చిన్న ఐ మేక్ నోటీస్. నేను అందరికీ బేసిక్గా తెలిసింది మహా న్యూస్ ఇస్ ఫస్ట్ వేర్ ఐవ్ స్టార్టెడ్. కానీ దీనికంటే ముందు కూడా అంటే ఒక 1 year ముందు ఒక చిన్న కేబుల్ టీవీకి వర్క్ చేశాను నేను. జస్ట్ వెనకాల గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉండేది, కాలర్స్ది ఉండేది. సో ఎవ్రీ డే యూ హ్యావ్ టు పికప్ కాల్స్ తీసుకొని ఒక కాన్సెప్ట్ తీసుకొని దాని గురించి మాట్లాడుతూ. సో నా ఫస్ట్ రెమ్యూనరేషన్ వాజ్ 500. ఓకే. ఇప్పుడు అందులో 5 lakhsకి వెళ్ళిపోయావు? అలా అవ్వాలని కోరుకుంటున్నా. తదాస్తు ప్లీజ్. తదాస్తు దేవతలు తదాస్తు అనండి. తదాస్తు అనేది అవ్వలేదు, 5 lakhs అవ్వలేదు. ఇప్పుడు ఒక నెంబర్ వరకు వచ్చా కానీ బట్ 500లో నాకు మళ్ళీ ఆటో ఈటో, మళ్ళీ అందులో నేను మేకప్ వాళ్ళకి ఇచ్చుకోవాలి, నా అసిస్టెంట్కి ఇచ్చుకోవాలి. 500లో వాళ్ళకి, అన్నకి ఒక 200, అన్నకి ఒక ఆటో వచ్చినందుకు వాళ్ళకి ఇంకొక 100. సో నాకు 250 మిగిలేదు పర్ షో. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? ఎగ్జాక్ట్లీ దట్స్ ఇది మహా న్యూస్ స్టార్ట్ చేసి 10 years అని అంటే దానికి ముందు 11 years. అది కొన్ని షోస్ మీకు ఒక 30 years ఉంటాయి. అప్పుడు 30యా? ఒక 20 కాదు, 37, 38 ఉంది. ఓ 38 ఉంది. మన ఏజ్ ఒకటే కదా రోషన్. ఒకటే మన ఇద్దరే. మరి నేను ఒప్పుకుంటాను. నాది నాకు తెలిసినప్పుడు నీకు తెలియదు, నీది కూడా తెలుసు అంతే. ఇద్దరం ఒకేసారి అడుగులు వేసాం అనమాట ఇండస్ట్రీలో. యా టూ గ్రేట్. బట్ ఇన్ని రియాలిటీ షోలు చేసావు కదా, స్పోర్ట్స్లో, ప్రో కబడ్డీ, బట్ ఎప్పుడు మంచి పెద్ద పెద్ద రియాలిటీ షోలు ఉంటాయి కదా బాంబేలో, అలాంటి అంటే బిగ్ బాస్ అక్కడ ఉంది, అక్కడ ఎప్పుడు ట్రై చేయలేదా? అక్కడ కూడా నువ్వు ఫేమస్ కదా బాగా. నాకు చాలా అంటే ఒక విధంగా ఐ లవ్ దాట్ కైండ్ ఆఫ్ షోస్. దే ఆర్ రియల్లీ అమేజింగ్. అంటే ఇంతమంది ఆదరణ పొందారు అని అంటే దే ఆర్ రియల్లీ అమేజింగ్ షోస్ అండ్ ఆల్. కానీ ఏమో రోషన్, నేను దాని సైడ్ ఎప్పుడు ఆలోచించలేదు. బికాజ్ నేను అమ్మ కూర్చుని, యాజ్ ఐ సైడ్, నేను మా ఫ్యామిలీ తోటి, రిలేటివ్స్ తోటి చాలా ఎక్కువ బాండ్ అయిపోయి ఉన్నాను. అండ్ ఐ హ్యావ్ టూ మెనీ థింగ్స్ టు హ్యాండిల్ హియర్. సో అమ్మ నన్ను వదిలిపెట్టి ఉండలేను. అదొక్క రీజన్కి నేను ఎప్పుడు అటు సైడ్ ఆలోచించాను. అవునా? ప్రతిదానికి అమ్మ అమ్మ మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నావు కదా, అసలు అమ్మని ఒకసారి పిలుద్దామా? ఓ ఐ యు షూర్? ఇఫ్ యూ కెన్ కన్విన్స్. తను యూజువల్గా మీదకి రాదు. డెఫినెట్గా ఇక్కడ వచ్చింది రోషన్, కన్విన్స్ చేసి కూర్చోబెడతాడు అంతే, తగ్గేదేలే అంటావా? డన్. ఓకే, లెట్స్ వెల్కమ్ నేహా చౌదరీస్ మదర్. హాయ్ ఆంటీ. నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? మీరేంటి నేహా కన్నా చాలా అందంగా ఉన్నారు. క్రియేటర్, నా క్రియేటర్ కదా. మీరు కూడా గేమ్స్ ఆడి 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 బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది కదా చిన్నప్పటి నుంచి మీకు కూడా. అప్పుడు అంత ఎంకరేజ్మెంట్ లేదు కదా. బట్ మీరు లైఫ్లో ఎలా ఉండాలో అవన్నీ నేహాలో తీర్చేసుకుంటున్నారా? చాలా చాలా చాలా. అది మల్టీ టాలెంటెడ్. నాకు కూతురు కాదు, కొడుకు. సో అందరికీ ఒక కొడుకు ఒక కూతురు ఉంటే బాగుంటుంది అనుకుంటారు, మీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయ్యో, ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉంటుందంటే చెప్పలేను. నేహాలో బాగా నచ్చే పాయింట్ ఏంటి మీకు? అది చెప్పడం కష్టం. నచ్చని పాయింట్ అనేది వచ్చేస్తారు. ఏం లేదు, తన పట్టుదల అండి. అసలు చెప్పలేను అనమాట. దాని పట్టుదల అది సాధిస్తుంది అనమాట. సాధించిన దానికి హార్డ్ వర్క్ చేస్తుంది. ఇంకా దాని హార్డ్ వర్క్ చూసే నేను ఇంత ఎంకరేజ్ చేయగలిగిన దాన్ని. మా ఫాదర్ కానీ తమ్ముడు కానీ అందరం అన్నీ వదులుకొని దానికోసము ఈ స్టేజ్కి వచ్చింది అంటే దాని పట్టుదల అసలు ఎంత చిన్నగా ఉండేది. అసలు నేను ఆగమ్మా అంటే కూడా ఇంకా అసలు నేను దిగి లాక్ చేసుకునే లోపు అసలు ఆ సైకిల్ ఉండే చిన్న వేసుకొని వెళ్ళిపోతూనే ఉండేది. అంత జిమ్నాస్టిక్స్కి అంత హార్డ్ వర్క్ చేసేది. సీనియర్స్ పిల్లలతో పోటీ పడి చేస్తూ ఉండేది. దెబ్బలు తగులుతాయి అన్న కోచ్ చెప్పినా కానీ తన పట్టుదలే తనని స్థాయికి తీసుకొచ్చింది. నాలో గుడ్ క్వాలిటీ అంటే యూ థింక్ నా బ్యాడ్ క్వాలిటీ అంటే చెప్పండి ఆంటీ, తొందరగా వెయిట్ చేస్తుంది. బ్యాడ్ క్వాలిటీ వచ్చే ముందు కూడా
దాని గురించే డిస్కషన్ అయింది. కొంచెం ఎమోషన్ అంతే. అవునా? అదేంటి ఒక్కసారి ఎమోషనల్? లేదు ఓవర్ అసలు బాగా తొందరగా బరస్ట్ అయిపోతుంది. అమ్మ నాన్న అంటే ఇంకా దానికి ప్రాణం. నా తమ్ముడు అమ్మ నాన్న అంటే వాళ్ళకి ఏమన్నా అయినా వాళ్ళ సఫర్ అవుతుండ్రన్నా అసలు ఏదన్నా కానీ అసలు నేను నా గురించి మీరు చాలా ఇదైపోతున్నారు కదా. వాళ్ళ డాడీ అసలు చాలా ఏం తెలియకుండా పెంచినా కూడా కొన్ని తెలుస్తూనే ఉంటాయి కదా, అది బాగా ఎమోషన్ అయ్యేది. నార్మల్గా కూడా ఐఎమ్ ఓవర్ సెన్సిటివ్ పర్సన్. సో బేసిక్గా అందరూ అనుకుంటారు స్పోర్ట్స్ ప్లేయర్ ఇంత ఇది అయినప్పుడు యూ షుడ్ బి స్ట్రాంగ్ అండ్ ఆల్. కానీ ఏది ఏమైనప్పుడు కానీ వి ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్. ఎగ్జాక్ట్లీ వి ఆల్ హ్యావ్ ఎమోషన్స్. అమ్మ గురించి ఎప్పుడు ఎమోషనల్ అయ్యావు లైఫ్లో? మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ ఏమని చెప్తావు? నాన్న గురించి ఒకటి చెప్పావు, నాన్న పొలం దున్నేటప్పుడు ఆ స్టోన్స్ అంతా కూర్చునేటప్పుడు చాలా గట్టిగా ఏడ్చాను నేను, ఇలా కష్టపడుతున్నాడు ఫాదర్ అని. బట్ అమ్మ ఇంకా కీ రోల్ ఉంటుంది, మనకు తెలియని రోల్స్ ఎక్కువ ఉంటాయి అమ్మ దాంట్లో. అమ్మాయి టక్క 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 చాలా వస్తున్నాయి అమ్మ. స్పెషల్లీ హనుమకొండ టైంలో అమ్మ ఎక్కువ సఫర్ అయ్యింది. నేను అప్పుడు కదమ్మా నా కోసం ట్రావెల్ చేసి వెళ్ళి, అది అప్పటి నాకు తెలియలేదు కానీ ఏజ్కి వచ్చి నేను ఆలోచించినప్పుడు నేను ఒక సెకండ్ కోసం నా కూతురు ఆ పొజిషన్లో ఉంటే అసలు నేను చేసేదాన్నా అన్న థాట్కి వెళ్ళా. మేబీ నేను చేయలేనేమో అని అనిపించిన ఫీలింగ్ నాకు. అది ఏంటంటే అది మీరు చెప్పండి. అంటే ఫాదర్ ఇక్కడ ఉండేవాళ్ళు, నేను ఒక్కదాన్ని అక్కడ ఉండేసి వీళ్ళని సీనియర్స్ బాగా తన్ని బాగా ఇరిటేట్ చేసేవాళ్ళు. ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ బుల్లింగ్ ఇన్ మై లైఫ్. లాట్ ఆఫ్ బుల్లింగ్ చూసాను నేను. లిటరల్గా ఎలా అంటే అన్నీ వదిలేసి ఇంక నేను ఇంటికి వెళ్ళిపోతాను రీజన్స్, గివప్ ఇచ్చేస్తాను అనుకున్న రీజన్స్ బుల్లింగే నన్ను. సో బికాజ్ నేను చాలా యంగ్ ఏజ్లో చాలా ఫాస్ట్ జిమ్నాస్టిక్స్ నేర్చేసుకున్నాను. ఐ యూస్ టు కంపీట్ సబ్ జూనియర్ ఏజ్లో కంపీట్ చేసేటప్పుడు సీనియర్స్తో కంపీట్ అయ్యేదాన్ని నేను. నాకు కోచ్ కూడా చేయించేటప్పుడు సీనియర్స్తో చేయించేవాడు. సో ఇట్స్ నాట్ జస్ట్ ద సీనియర్స్. ఒక అమ్మాయి చాలా బ్యాడ్గా బిహేవ్ చేసి దాన్ని చాలా టార్చర్ చేసింది, చాలా అన్నమాట. ఇంకా అసలు దానికంటే ఘోరంగా వెళ్ళి ర్యాగింగ్ ఇస్ స్మాల్ వర్డ్. చాలా ఇంకా అసలు అది ఎట్లా తట్టుకున్నదో కూడా తెలియదు మాకు. అసలు చాలా అది అయిపోయి అసలు ఇంకా తీసుకొచ్చేద్దాం దాన్ని, ఇంకా అసలు మాన్పించేద్దాం అన్న ఇదిలో ఉండే. చాలా ఏడ్పించారు రోషన్. అంటే నాట్ జస్ట్ దాట్ బట్ ఇంకా అదర్ వేరే ఇది కూడా ఉంటారు కదా. సో నేను ఒక లెవెల్కి వెళ్ళినప్పుడు కొంతమంది, నాట్ ఎవ్రీ, చాలామంది సపోర్ట్ చేసేవారు, సూపర్ ఎంకరేజ్ చేసిన వాళ్ళు, దగ్గరుండి కోచెస్ లేదమ్మా మేము ఉన్నాం కదా, కొంతమంది అలా ఉంటారు అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బట్ అట్ ద సేమ్ టైం కొంతమంది నన్ను చాలా టార్చర్ చేసిన వాళ్ళు. లిటరల్గా ఎలా ఉంటుంది తెలుసా, నేను పడుకొని ఉన్నాను అనుకో, వచ్చేసేసి గట్టి ఇట్లా గిచ్చి పారిపోయే వాళ్ళు ఎవరు. స్పోర్ట్స్ నువ్వు అన్ని హార్స్ చేసి చేసి టయర్డ్ అయ్యి వచ్చి పడుకొని ఉంటావు, నేను గిచ్చి వెళ్ళిపోయేసరికి లేచి చూస్తే ఎవరు ఉండరు, రూమ్లో ఎవరు ఉండరు, ఖాళీగా ఉండేది. పక్కన హిహి ఆ మూల కూర్చొని హిహి నవ్వుతూ ఉండేవాళ్ళు. మేము ట్రావెల్స్ చేసేటప్పుడు స్పోర్ట్స్కి జర్నీ చేసేవాళ్ళం కదా, ఐఎమ్ ఆల్వేస్ దట్ కార్నర్డ్ పర్సన్ అనమాట. పైన నాకు ఇప్పటికీ గుర్తుంది, ఆ రోజు ట్రైన్లోంచి, నిజంగా అదే ట్రైన్లోంచి దూకేద్దామా అని ఏడుపు వచ్చింది నాకు అప్పుడు ఇంకా గుర్తు. ట్రైన్లో పైన పడుకొని ఉంటే ఇంకా కింద నుంచి పిన్నీస్ పెట్టి గుర్చేవాళ్ళు అనమాట, పుల్లలు పెట్టి నాకు. ఒక్కళ్ళిద్దరు అట్లా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఆ టైంలో నేను ఇంకా అమ్మ వాళ్ళకి ఏవి చెప్పేదాన్ని కూడా కాదు చాలా వరకు. సో ఇంకొక విధంగా వాళ్ళకి ఒకవేళ కన్వే అయ్యి తెలిసిపోయింది. ఇంకా ఆ రోజు విధంగా చెప్పాలంటే అది లైఫ్తో బాగా పోరాడింది ఆ టైంలో. అది మళ్ళీ అందులోంచి వచ్చేస్తే నా లైఫ్ ఏంటి, నేను జిమ్నాస్టిక్స్ వదలలేను, నా కోచ్ కావాలి, నా జిమ్నాస్టిక్స్ కావాలి నాకు, కానీ వాళ్ళని నేర్పిస్తున్నారు. మళ్ళీ అమ్మ వాళ్ళతో ఇవన్నీ చెప్తేనా నన్ను తీసుకెళ్ళిపోతారు. ఎందుకు పడాలి బిడ్డ నువ్వు ఇవన్నీ ఎందుకు పడాలి అని అంటారు కదా. ఇంకా అట్లా చాలా చాలా పాపం అన్ని ట్రబుల్స్ పడుతుంది. అప్పుడు అమ్మ ఏం చేసేది తెలుసా, పొద్దున్నే 3ంటికి లేసేసి నాన్నకి, ఖమ్మంలో, నేను హన్మకొండ వరంగల్లో ఉండేదాన్ని, పొద్దున్నే లేసి నాన్నకి తమ్ముడికి వాడిని స్కూల్కి పంపించేసి కట్టేసేసి 6:30 ట్రైన్ ఉండేది, 6:30 ట్రైన్, ఆ ట్రైన్కి వచ్చి ఎక్కేదాన్ని. పొద్దున శాతవాహనం ఒకటి, గోల్కొండ ఒకటి ఏదో ట్రైన్స్ ఉండేవి, ఆ ట్రైన్ ఎక్కి వచ్చేది. నాకు కూడా ఫుడ్ బ్యాక్ చేసుకొని నేను ఆ టైంకి వెళ్ళి పొద్దున్నే లేసి ఇంకా రెడీ అయ్యి జిమ్నాస్టిక్స్కి వెళ్ళడమే. జిమ్నాస్టిక్స్కి వెళ్ళి నేను వచ్చేసరికి నాకు హాస్టల్లో నా బెడ్ మీద కూర్చొని ఉండేది అమ్మ. నాకు తినిపించుకొని నేను రెడీ అయ్యి నన్ను తీసుకొని స్కూల్కి వెళ్ళేది. మేమిద్దరం స్కూల్లో కూర్చునే వాళ్ళం. హాఫ్ డే నేను స్కూల్, నేను ఎక్కువసేపు చదివాను, మళ్ళీ ఈవినింగ్ ప్రాక్టీస్కి వెళ్ళాలి కాబట్టి హాఫ్ డే ఇద్దరం కూర్చునేదాన్ని. నాకు మా ఫ్రెండ్స్ చేసుకున్న స్టడీ బుక్స్ ఉండే కదా, అవన్నీ చదివి వినిపించేది అమ్మ. ఇట్స్ ఎవ్రీ డే, నాట్ 1 day, వీక్లీ 1 day 2 days కాదు, ఎవ్రీ డే షీ డిడ్ ఇట్ ఫర్ మోర్ దాన్ 6 months. సో కూర్చొని నేను వాళ్ళు చదువుతున్నదంతా నేను విని నాకు నేర్పించి వాళ్ళ బుక్స్ అన్నీ మమ్మీ రాసేది,
నాకు కాపీ కోసం. అవి తీసుకొని మళ్ళీ బ్యాక్ హాస్టల్కి వచ్చేసి మళ్ళీ నాకు లంచ్ చేయించి తినిపించి నా జిమ్నాస్టిక్స్ డ్రెస్ వేయించి రెడీ చేయించి అమ్మ మళ్ళీ ట్రైన్ ఎక్కి నేను జిమ్నాస్టిక్స్కి వెళ్ళిన తర్వాత నేను ప్రాక్టీస్కి వెళ్ళడం, అమ్మ రైల్వే స్టేషన్కి వెళ్ళడం. అక్కడ అకాడమీ సిస్టమ్ ఏంటంటే అకాడమీలో కంపల్సరీ ఉండాలి. యూ హ్యావ్ టు కెన్ నాట్ గో అవుట్. బయట నుంచి ఒప్పుకోరు. ఇక అందుకని నేను పర్మిషన్ తీసుకొని దానికోసం ఇటు స్టడీస్ కూడా దెబ్బతినొద్దు, స్టడీస్ కూడా మెయిన్ బేసిక్ కంప్లీట్లీ సాక్రిఫైస్ చేశారు మీ లైఫ్, ఎస్పెషల్లీ నేహా కోసం. ఇమాజిన్ ఇఫ్ ఐ వాజ్ దేర్, నా హస్బెండ్తో నేను ఒక్క నిమిషం కూడా ప్రాపర్గా స్పెండ్ చేసే టైం లేకుండా లిటరల్గా నా కొడుకుని కూడా తమ్ముడు కూడా నేను సాక్రిఫైస్ వాడిని కూడా వదిలేసి దీనికోసం 6 నెలలు మోర్ దాన్ an year అటు ఇటుగా అది తను కూడా అసలు డాడీ కూడా సపోర్ట్ చేయబట్టే నేను ఇలా చేయగలిగినా, కానీ తన సపోర్ట్ లేకపోతే నేనేం చేయలేను కదా. తన సపోర్ట్ కూడా మంచిగా ఉన్నది. ఈవెన్ దో తను ఒక మాట చెప్పింది, ఎక్కడైనా కానీ తల్లుల ఆలోచన ఎలా ఉంటుందంటే ఫ్యూచర్లో వీళ్ళు సంపాదించకపోయినా కానీ తనంతరం ఉన్న ఆస్తుల్ని అమ్మకూడదు, ఇదే వాళ్ళకి రేపు ఫ్యూచర్లో పనికి వస్తుంది. లేకపోతే ఇన్ కేస్ కొడుకులు యూఎస్ వెళ్ళటానికి ఎంఎస్ చేయడానికి ఆస్తులు అమ్ముతుంటాం. బట్ ఎస్పెషల్లీ నేహా కోసం ఒక్కొక్క ఎకరం అమ్ముతున్నారు అని చెప్పింది. మీ ఫీలింగ్ ఏంటండి ఫస్ట్ అసలుకి అలా అమ్మేస్తున్నారు? అసలు నేహాన్ని నేను అసలు చాలా రేంజ్లో మేము అసలు ఇవ్వాల్సిన టైంలో ఇంకా కోచింగ్ ఇప్పించలేకపోయినాం అనేది ఇప్పటికి కూడా నాకు బాధ ఉంటుంది. ఒక నేషనల్ ఛాంపియన్ అయిపోయినాక వేరే స్టేట్లో పూర్తిగా కోచింగ్ ఇప్పించాలి. వేరే మాకు అప్పుడు ఇంకంత పరిస్థితి లేదు, ఇప్పించలేకపోయినా నాకు అది ఇప్పటికీ చాలా పాప ఇంకా చాలా మంచి పొజిషన్లో ఉండేది కదా అనిపిస్తుంది నాకు. అప్పుడే నేను ఇంకా మంచి స్టెప్ వేసినట్టయితే ఇంకా మంచిగా ఉండేది కదా అనిపిస్తుంది. ఇన్ని బాధలు పడేది కాదు కదా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది కదా బిడ్డ, నువ్వు ఎంత కష్టపడ్డావు. మేము నేహా గురించి ఎప్పుడైనా ఏడ్చారా? నార్మల్ గా ఏడిపోయలేదు, కష్టపడుతుంది కదా ఎప్పుడు లైఫ్ ఉంటే మాకే. నేహా ఎప్పుడు ఏడిస్తే మేము ఏడుస్తాం, నేహా నవ్వితేనే మేము నవ్వుతాం. నేహానే ప్రపంచం. నేహా ఈవెన్ సూర్య కూడా చాలా విచిత్ర మనిషి. వాడు తమ్ముడు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అర్థం కాదు. వాళ్ళిద్దరే అసలు ఒక గెస్ట్లు వచ్చిర్రనుకో చాక్లెట్స్ ఇచ్చిర్రనుకో ఇద్దరికి, వాడు అక్క కోసం దాచిపెడతాడు. I'll tell you how it is. ఇప్పుడు గెస్ట్లు ఇంటికి వస్తున్నారంటే 2 పిల్లలు ఉన్నారంటే 2 చాక్లెట్లు తీసుకొని వస్తారు కదా. సో నాకు చాక్లెట్ ఇవ్వగానే అప్పటికప్పుడు రప్పును ఓపెన్ చేసి చాక్లెట్ బార్ ఓవర్ ఇది బార్స్ వచ్చినాడు బార్ అయిపోతుంది చాక్లెట్ బార్. తమ్ముడికి చాక్లెట్ బార్ ఇచ్చింది మాత్రం అది అలాగే ఉంటాడు, పట్టుకొని కూర్చొని ఉంటాడు. వాళ్ళు గెస్ట్లు వెళ్ళిపోయిన తర్వాత అక్క దా చాచి తిందాము అని పక్కకి వెళ్తాం. దాంట్లోంచి మళ్ళీ 5 ముక్కలు ఉన్నాయనుకో, అందులో 3 ముక్కలు ఇప్పటికి కూడా అంతే. నేను తిండి కాడ కొంచెం బాగా సతాయిస్తారు, తొందర తిందు. నేను ఏదన్నా అనగానే దానికి కోపం వచ్చి నాకు అసలు అలిగింది అనుకో వాడు కలుపుకొని గదిలోకి వెళ్తాడు. అక్క ప్లీజ్ అక్క నేను కూడా తినలేదు అక్క, ఇద్దరం కలిసి తిందాం అక్క అనేసి రోరు కొడుతూ ఉంటాడు. అమ్మ వాళ్ళు ఎప్పుడైనా ఊరు వెళ్ళారంటే కూడా నేను ఇది ఓకే నాకు ఇప్పుడు తినక అది కావట్లేదు అని అంటే కలిపేసుకొని నా రూమ్లోకి తీసుకొచ్చేసి సరే నాకు మూడ్ బాగాలేదురా అంటే సరే నువ్వు ఎక్కడ సినిమా చూడండి తినిపిస్తాను, నన్ను ఇప్పటికీ తిని. ఆడపిల్ల ఇట్లా ఉండకూడదు నేహా, కొద్ది బేసిక్స్ నేర్చుకోవాలా అది ఇది అని నేను కొంచెం క్లాస్ బిక్తే వాళ్ళిద్దరు లేస్తారు నా మీద. డాడీ తమ్ముడు ఇద్దరు ఎగురుతారు అమ్మ మీద. తమ్ముడు జాబ్ చేస్తున్నాడు, వెరీ రీసెంట్ గా జాయిన్. యా కలిసే ఉంటాం ఎప్పుడు, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. సేమ్ డే బర్త్డే. యా యూ షుడ్ నో దిస్, ఐ టెల్ యూ మిరాకిల్స్ హ్యాపెండ్ అంటారు కదా, దిస్ ఇస్ వన్ మిరాకిల్ యూ కెన్ హియర్. సో నా బర్త్డే September 11th, 2 years గ్యాప్ నాకు తమ్ముడికి. తమ్ముడు September 11th పుట్టాడు. రోషన్ ఈ విషయంలో చూడు మేము ఎంత బడ్జెట్ సేవింగ్ కూడా చేసాం. చాలా డబ్బులు నాకు వెంటనే బాబు అని చెప్పేసి పెదనాన్న వాళ్ళు వీళ్ళు తీసుకుపోయారు. వీళ్ళు హైదరాబాద్ నుంచి వస్తున్నారు, నేను బాగా వీళ్ళు వస్తున్నారు అన్న ఆనందంలో హెవీ వర్క్ చేశా. వీళ్ళు రాకముందే నేను హాస్పిటల్కి వెళ్ళిపోయా. సో నేను పుట్టిన 1 year కి మా పెద్దమ్మ పెద్దనాన్న తీసుకెళ్ళిపోయారు. బికాస్ మామ్ ఈజ్ అగైన్ క్యారీయింగ్ అనేసి షీ కుడెంట్ హ్యాండిల్ అని. సో నాకు ఫస్ట్ వాళ్ళే అమ్మా నాన్న, నాకు తర్వాత వీళ్ళ అమ్మా నాన్న లేట్గా అయ్యారు. అమ్మా నాన్న అనడానికి కూడా పాపం చాలా నాతో అమ్మ అని అనిపించుకోవడానికి కూడా
చాలా ఫిఫ్త్ ఇయర్ నుంచి నేను తీసుకొచ్చేసుకున్నా. ఇమాజిన్ 5 years దేర్ ఆర్ మై పేరెంట్స్, నువ్వెవరో నాకు తెలీదు. అసలు చాలా ఏడిపించా తెలుసా. దేర్ వర్ ఫ్యూ వర్డ్స్ షీ స్టిల్ యూస్ టు టెల్ మీ యు సో రూడ్ విత్ మీ. చాలా హర్టింగ్. మాకు అలవాటు కావటం కోసం దాని కష్టపడ్డాం ఇద్దరం. వాళ్ళు ఇంకా గారాబం చేసేది అనమాట. ప్రిన్సెస్ నేను అక్కడ, ప్రిన్సెస్ అక్కడ. ఇంకా ప్రిన్సెస్ అక్కడ ఏంటంటే ఇక్కడ అమ్మా నాన్న చేస్తారు, అక్కడ అమ్మా నాన్న నాకు సపరేట్ గా ఒకళ్ళిద్దరు పనోళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న. వాళ్ళు మంచి ఇదిలో ఉన్నారు. దీన్ని బాగా అసలు బాగా ఇది లక్ష్మి అనమాట వాళ్ళకి. అట్లా లక్కీ గర్ల్ అని వాళ్ళు మంచిగా ఉన్నది వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు 5th year. ఇది చదువు అది బాగా శ్రద్ధ చేస్తున్నారు. నేను తీసుకొచ్చేసుకొని ఇంకా అప్పుడు పక్కన ఒక చిన్న స్కూల్ ఉంటే ఆల్ఫాబెట్స్ కోసం పంపిస్తే అది ఎప్పుడూ నా వైపే, నా దగ్గర పారిపోయి వద్దామా అన్నట్టే ఉండేదన్నమాట. ఇంకా తర్వాత ఆ మిల్లు దగ్గర అవి ఉంటాయి, బండ్లు ట్రాక్టర్లు ఉంటాయి కదా, వాటికి ఫల్టీలు కొట్టడం, ఫిట్స్ చేయటం, అట్లా ఇట్లా చేస్తూ ఉంటే నాకు అప్పుడు అనిపించింది కదా. అప్పుడు దీని టాలెంటెడ్ నాకు అనిపించింది. ఒక అడ్వర్టైజ్మెంట్ చూసేసి తీసుకెళ్ళాను. న్యూస్ లో పేపర్ లో వచ్చింది అనమాట. కొన్ని 2 జిమ్నాస్టిక్స్ ఫోటోలు పెట్టి సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది అని. మా అమ్మ అది నాకు చూపించి హనీ ఇది నువ్వు చేయి, ఓకే హనీ ఇది నువ్వు చేయగలుగుతా హనీ అని చెప్పేసాను. నా ముద్దు పేరు ఇంట్లో హనీ. సో ఎవ్రీబడి కాల్, సో హనీ నువ్వు చేయగలుగుతా అని టప్పని కాళ్ళు లేపి ఇలా ఎత్తేసాను అనమాట. ఇలా సైడ్స్కి చేసేది, ఇలా పల్టీ కొట్టి టప్పని కొట్టేసరికి 2 years 3 years అప్పుడు కూడా ఎప్పుడన్నా టీవీ ముందల యోగా వస్తూ ఉంటే అవి తను చేస్తూనే ఉండేది. కాళ్ళు అలా అలా బాగా ఇంట్రెస్ట్. సూపర్. అండ్ మీకోసం ఒక డ్రీమ్ హౌస్ కొన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఇక్కడ నేను వద్దులే గొప్ప మొత్తం నేను తీసుకోను ప్రాబబ్లీ, బట్ దీంట్లో నాకు మమ్మీ వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. నేను ఒక్కదాన్ని నాకు అంత సంపాదించలేదులే రోషన్, నేను అందుకే అంటే అంత సంపాదించలే. దే డిడ్ హెల్ప్ మీ అవుట్, బట్ ఇట్స్ మై డెసిషన్. అంతా ముందు కట్టాల్సింది కొంచెం డౌన్ మమ్మీ వాళ్ళే కట్టారు. డౌన్లోడ్ పేమెంట్ ఉంటుంది కదా, డౌన్ పేమెంట్. సూపర్ నైస్ ఫ్యామిలీయే. చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న బెస్ట్ మెమరీస్ లైఫ్లో అది అందుకోవాలని కాకుండా అగైన్ యూ హ్యావ్ టు ఫైట్ ఎవ్రీ డే లైఫ్లో. గాడ్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి, నేహ హార్డ్ వర్క్ ఉంది. సో ఇంత ప్రేమగా గారాబంగా పెంచుకున్నారు, రేపు పెళ్ళి అయితే ఇంకొక వెళ్ళిపోతుంది కదా. అదే నేను అది కూడా నేను బాగా స్టడీ చేసి మంచిగా అలా ఉంచిన అబ్బాయినే చేస్తాను. అందులో షెఫ్ మంచిగా వంటలు వచ్చిన అబ్బాయిని చేస్తాను. క్లారిటీ ఉంది, క్లారిటీ ఉంది. సో నేహా కంటే ఒక ఇది ఓకే ఉండాలి అని చెప్పి అత్తగా మీకు కూడా ఓన్లీ ఇంటర్వ్యూ వల్ల నాకు పాయింట్ బయటకు వచ్చింది. ఆ అబ్బాయికి నేను చేసే హెల్ప్, నేను చేసేదంతా నేను చేస్తాను. ఆ అబ్బాయిని కూడా నేను కొడుకులాగానే చూసుకుంటాను. ఒక పని చేయండి, పొద్దున్నే మనం వెళ్దాం హోటల్కో పార్క్ హైత్కో, మంచి చెఫ్ ఎవరు అక్కడ బ్యాచులర్. నేను ఎప్పుడు అదే చేస్తా, నేహాతో అదే అంట, అమ్మ నువ్వు చేయలేవు వంటలు, ఎన్ని పనులు చేస్తుంది, ఒక్క వంటిల్లో ఒక్కటే దానికి ఇష్టం ఉండదు. వర్కౌట్ అవ్వలే ఎప్పుడు. సో అలాంటి ఎదుగుతున్నారు అన్నమాట. అది కూడా దాని ఇష్టంతోనే. నా ఇష్టమేమో మ్యాట్రిమోనీలలో నా ఇష్టంతో పెట్టావా, నా ఇష్టంతో తీపిచ్చాను కానీ నా పేరు కాదు. ఇప్పుడు ఎలా అయినా ఇంటికి వస్తారు కదా నేహాన్ని చూడటానికి, ఫస్ట్ వంటగదికి తీసుకెళ్ళండి బాబు, ముందు ఒక కర్రీ చేయండి చూపించండి. మీ దగ్గర పాస్ అయితే అప్పుడు మరీ ఎగ్జాజరేట్ చేయవచ్చు. మా అత్తమ్మ వచ్చా కాబోయే అత్తమ్మ కూడా బాబోయ్ నా కొడుకుని వంటింట్లో పెట్టింది, నేను దీనికి సంబంధం ఇవ్వను అంటారు. జోక్ చేసేళ్ళండి అంత ప్రాణం మీకోసం. ఒకసారి మీ మధ్య మేము సేయడము వెళ్ళి వస్తుంటుంటే వాళ్ళ డాడీ ఫోన్ చేసి, పాప ఆకలిగా బాగున్నదిరా, నువ్వేం చేసినా తింటారా అని అంటే, డాడీ నాకు ఎగ్ కర్రీ చేయొచ్చు, మ్యాగీ చేయొచ్చు. బట్ ఐ ట్రై వెన్ మై లవ్డ్ వన్స్ ఆర్ లైక్ నాకు ఇష్టమైన వాళ్ళు నిజంగా ఆకల్లో ఉన్నారు, నేను బయటకు నుంచి తెప్పించే చాలా లేట్ నైట్ తెప్పించే ఛాన్స్ లేదంటే నేను చేస్తా కంపల్సరీ. ఇప్పుడు ఎగ్ కర్రీ ఏముంది యూట్యూబ్ లో చేసింది అది కాదు, కానీ వాళ్ళ డాడీ ఆన్లైన్ లో పెట్టుకుంటే వాళ్ళ డాడీ నీకంటే అదే బాగా చేసింది, నువ్వు చేస్తే ఎగ్ స్మెల్ వస్తుంది, అది ఎగ్ స్మెల్ లేదన్నది. సో దట్ నా బెస్ట్ ఫ్రెండ్ పూజా రామచంద్రన్ అనమాట, దానికి కాల్ చేసా, ఇక్కడ వీడియో కాల్లో పెట్టుకున్నా, ఇక మొత్తం అదే ప్రాసెస్ మొత్తం చేస్తే ఇట్ వాజ్ ఈజీ. ఓకే డన్, నెక్స్ట్ చాలా ఈజీగానే చేసేసాను. అంటే ఈజీ మనం ఇప్పుడు నేర్చుకోలేదనిపించింది అంతే, కొంచెం అలాంటిదే. బట్ నేహా చౌదరి ఇండస్ట్రీలో మీకు ప్లస్సా మైనస్సా?
టు బి ఫ్రాంక్ చెప్పు. ఇండస్ట్రీలో అంటే జెన్యున్గా చెప్తాను. ఎందుకంటే చాలా మంది ఆర్టిస్టులు చెప్తుంటారు, అయ్యో మీరు చౌదరి పిల్ల తెలిస్తే ఆఫర్లు ఇచ్చేవాళ్ళు, అయ్యో మీరు రెడ్లా, అయ్యో మీరు రాజులా, ఇవన్నీ కాస్ట్ ఫీలింగ్ కొంత ఉంటుంది ఇండస్ట్రీలో. అలా నేహ చౌదరి అని నేను టైటిల్లో చూశాను మీరు ప్రతిసారి. దానివల్ల తిట్లు ఉంటాయి, దానివల్ల పొగడ్తలు ఉంటాయి. పొగడ్తలు వరకే ఉన్నాయి కానీ తిట్లు చాలా హర్ట్ చేశాయి. పొగడ్తలు మంచి మా అమ్మాయివి అని నాకు ఎప్పుడు అంటే రాలే నా దగ్గరికి ఆఫర్, నువ్వు మా అమ్మాయివి కదా, మా అమ్మాయికి నేను ఇవ్వకపోతే ఏంటి, మా చౌదరి అమ్మాయివి కదా, అలా ఎవరు నాకు ఇవ్వలేదు. అంటే అవతల వాళ్ళ చౌదరీస్ అయ్యుండి కూడా అలాగ నాకు ఆఫర్ చేయలేదు ఎప్పుడు. సో దట్స్ వాట్ ఐ యూస్ టు ఫీల్. అరే యూజువల్గా ఇండస్ట్రీలో వింటుంటాం కదా, చౌదరీలు చేసుకుంటుంటారు, రాజులు రెడ్డిలు చూసుకుంటుంటారు కదా, మరి నాకెందుకు రాలేదు, నేను పేరే నేహ చౌదరి అని పెట్టాను. సో ఐ జెన్యున్లీ యాక్సెప్ట్. మేబీ నాకు హెల్ప్ చేసిన ఎవరికైనా కూడా అందరికీ తెలిసే ఉంటుంది, నా లైఫ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసింది. నాకు అలా అడ్వాంటేజ్ అయితే అవ్వలేదు, కానీ డెఫినెట్గా డిసడ్వాంటేజ్ చాలా అవ్వింది. అసలు ఇంకా గుర్తొస్తేనే కళ్ళలోకి వస్తే ఆపుకుంటున్నా. అంటే I won't name that anything or situation and all, but ఒకసారి ఒక ఛానల్లో ఇలాగే వర్క్ చేయడానికి మనం ఏంటి ఇప్పుడు బయట షూట్స్కి వెళ్ళినా ఛానల్ షూట్స్కి వెళ్ళినా మనకి అందరికీ గ్రీన్ రూమ్ ఒకటే ఉంటుంది, కామన్ గ్రీన్ రూమ్ ఉంటుంది, మేకప్ రూమ్. సో నేను వెళ్ళి అప్పటికే ఛానల్లో కొద్ది కాలంగా చేస్తున్నాను వెళ్ళి అలా మేకప్కి కూర్చున్నా. మేకప్ది నా బ్యాగ్, మన బట్టలు క్యారీ తీసుకెళ్ళిన బట్టలు ఇలా పక్కన పెట్టారు, 2 షేడ్స్ ఉంటాయి, ఎవరు లేరు, మేకప్ అన్నా హెయిర్ అన్నా నేనున్నాం. సో మేకప్ స్టార్ట్ చేసేసారు. వాక్ ఇన్ దేర్ ఇస్ అన్ అనదర్ యాంకర్, మేల్ యాంకర్, హీ వాక్డ్ ఇన్, మేల్ అంతే మేల్ యాంకర్ వాక్డ్ ఇన్. లోపలికి వచ్చారు, లోపలికి రాగానే అటు ఇటు చూసి ఇలా హెయిర్ సెట్ చేసుకుని నా బ్యాగ్ ఇలా తీసి ఇలా కొట్టాడు. ఎవడిక్కడ బ్యాగ్ పెట్టింది, ఎవరిది ఇది మేకప్, నేను వస్తుంటే ఇక్కడ క్లియర్ చేయాలి, లేచి నిల్చొని ఉండాలని ఎవరికి తెలియదా, లేచి నిల్చోవాలని రెస్పెక్ట్ లేదా, నువ్వు చౌదరి అయితే ఏంది, ఏమైతేనేంది, చౌదరీలు గీదరీలు నడవవు. నాకు తెలియలేదు, నాకు అర్థం కాలేదు రోషన్, నేను ఏం తప్పు చేశాను, నేను ఇక్కడ ఏంటి మిస్టేక్, వాట్ రాంగ్ హియర్ ఐ డిడ్. ఐ సాట్, నా బ్యాగ్ ఇక్కడ ఎవరైనా వచ్చారు అని అంటే మన టక్కన బ్యాగ్ తీసైనా కూర్చోండి అని ప్లేస్ ఇచ్చేవాళ్ళం మనం. అది ఆయన రావడం అలా చేసి ఇసురు కొట్టేసేసి, నువ్వు చౌదరి అయితే ఏంటి, ఎవరికైతే గొప్ప అయితేనేంటి, అసలు నువ్వు ఇక్కడ ఎందుకు వర్క్ చేస్తున్నావు, మీ వాళ్ళది ఉంటుందిగా, మీ వాళ్ళు నువ్వు చూసుకో, ఇదంతా చెయ్యొద్దు, ఇక్కడ నడు ఇడికెళ్ళారు అన్నాడు. అదేంటండి, నేను ఇక్కడ చాలా కాలంగా చేస్తున్నాను, అన్న వాళ్ళందరూ డైరెక్టర్ వాళ్ళందరూ నేను ప్రాణం, నన్ను పిలిచి నాకు షో ఇచ్చారండి, మీరు కాదు నాకు షో ఇచ్చింది, మన ఛానల్ వాళ్ళే నన్ను పిలిచి ఇప్పించారు, నేను ఇంత కష్టపడి వచ్చాను, అదేంటి మీరు చౌదరి గీదరి అని చూస్తున్నారు, నేను ఏ రోజు చౌదరి అని చూసుకోలేదండి అంటే, నీ పేరు ఎందుకు పెట్టుకున్నావారు, నీ పేరెం కాలు ఎందుకు తగిలించుకున్నావు, అంత పొగరుంటేనే బలుపు ఉంటే చూపించుకోవడానికే కదా. నేను ఇంకా నాకు పడలేక ఇంక బేర్న మొదలు పెట్టేసా, ఇంక ఎదురు చెప్పలేకపోయి, ఆయన సీనియరు, ఎదురు మాట్లాడలేకపోయా, ఇంక సైలెంట్గా అన్న ఆ సార్ది అయిపోయిన తర్వాత నాకు చెప్పండి అన్న, నేను వస్తాను అని చెప్పి వెళ్ళి పక్కది మమ్మీ ఇట్లా అన్నారు, మమ్మీ మళ్ళీ ఎవ్రీవేర్, ఈవెన్ కొన్ని ప్లేసెస్కి వెళ్ళిన తర్వాత కూడా ఒక ఆఫర్, అన్న నాకు వర్క్ తక్కువ నడుస్తున్న టైంలో అంటారు కదా, అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు అన్నట్టు, అడగాలి కదా అని ఒకసారి నేను స్టెప్ తీసుకున్నాను. ఏంటి, మనం కొంచెం దిగి రెస్పెక్ట్ తోటి, సార్ ఏమైనా ఆఫర్స్ ఏమైనా షోస్ ఉంటే చెప్పండి, నేను ఖాళీగా ఉన్నా, ఐ వుడ్ లవ్ టు డూ ఇట్ సార్ అంటే, నువ్వేంటమ్మా చౌదరి అమ్మాయిగా నీకేం తక్కువ ఉంటుంది, మీ అమ్మ నాన్న మీ ఆస్తులు బాగానే వెనకేసి ఉంటారుగా, నీకు ఇట్లాంటి షో చేయాల్సింది, అది చిన్న షో, జస్ట్ నార్మల్ స్టూడియో రికార్డింగ్ షోస్ ఉంటాయి కదా, అదేనా నీకేం చేయాల్సిన అవసరం నీకేముంది, నువ్వు చౌదరి పిల్లగా, నీ చౌదరి పాడుగా మీ అన్నీ నడుస్తాయి, అది డిసెంట్ ఉండటం వల్ల. సార్ నేనే మీకు కాల్ చేసి అడుగుతున్నా, నేను వర్క్ కోసం ఒక ఆడపిల్లగా చేసి నాకు షోస్ లేవు సార్, నాకు చెప్పండి అంటే, మీ చౌదరి పిల్ల నీకు డబ్బులు ఉంటాయి, మీ ఆస్థానకాలు ఉంటుంది, ఎక్కడుంది సార్, నన్ను హ్యాపీ చేయడం కోసం వాళ్ళు ఎకరాలు అమ్ముకొని నన్ను ఈ పొజిషన్కి తీసుకొచ్చారు.